ధర్మము చెయ్యడము అంటే తండ్రి కొడుక్కి చెప్తాడు, కష్టపడి ఇదిగో ఇది సంపాదించాను. నిన్న నేను ఈ లోపలికి వస్తుంటే నాగబాబు గారు నన్ను అక్కడ ఆపి, చూడండి ఈవిడ 1000 రూపాయలు ఇస్తారట గుడికి, గురువుగారు వచ్చాక తీసుకుంటానని నేను తీసుకోలేదన్నారు. ఏమి ఎందుకు తీసుకోలేదన్నాను. ఆవిడ పెద్దవారు, కొడుకులు ఎక్కడో ఉన్నారట. ఆవిడ ఎప్పటి నుంచో దాచుకున్నటువంటి 10 రూపాయలు 20 రూపాయలు చుట్ట చుట్టి వృద్ధాప్యంలో ఆసరా కోసమని ఆవిడ ఎంతో కష్టపడి దాచుకున్నటువంటి డబ్బు ఎప్పటి నుంచి దాచుకుంటోందో ఆ తల్లి, ఒక 1000 రూపాయలు ఆవిడ దాచుకోగలిగింది జీవితంలో. ఆవిడ ఆ 1000 రూపాయలు నన్ను కాపాడవు, శివుడు నన్ను కాపాడతాడు అని నిర్ణయానికి వచ్చి ఆ 1000 రూపాయలు శివాలయానికి ఇచ్చేశారు. నేనన్నా, అమ్మ మీకు ఎవరైనా ఉన్నారా మిమ్మల్ని చూడ్డానికి అన్నాను. అంటే ఎక్కడో కొడుకులు ఉన్నారండి అన్నారు. అంటే ఆయన అన్నారు, మరి మీకు కాలో చెయ్యో వంగితే అవసరం ఉండదా ఈ 1000 రూపాయలు? ఆవిడ అన్నారు, శివుడు ఉన్నాడు నువ్వున్నావు అన్నారు. నేను తెల్లబోయి, అబ్బా ఏమి ధృతి అనుకుని మీ ద్వారా పుచ్చుకుందామని ఆగానండి అన్నాడు. నేను తీసుకుని నేనన్నాను, అమ్మా ఈశ్వర దృష్టిలో నేను మీకు ఈ సమయమునందు కొడుకునగుదునుగాక, మీ కొడుకుగా ఈ ద్రవ్యాన్ని ఇస్తున్నాను, నా తల్లి అభ్యున్నతి కొరకు మిమ్మల్ని అమ్మగా భావన చేసి ఇస్తున్నానమ్మా అని ఇచ్చొచ్చేశాను. అన్నీ ఉన్నా అన్నిటినీ ఈశ్వరుడు మీ కొరకే సిద్ధం చేసినా ఈశ్వరుడు మీకెందుకు ఇవ్వడు? ఒక్క కారణానికే ఇవ్వడు, ధర్మము లుప్తమైతే ఇవ్వడు. మీరు అది జాగ్రత్తగా పట్టుకుంటే తప్ప అసలు వృషభవాహనమన్న మాట అర్థం కాదు. మీరు చూడండి, ఇంట్లో అమ్మ పిల్లాడికి ఇష్టమని మంచి పకోడీ వండి పెట్టింది. స్కూల్ నుంచి వస్తాడు పిల్లాడికి పెడదామని. పిల్లాడి కన్నా ముందు ఇంకా పిల్లలందరినీ ఒక లైన్లో బయటికి పంపిస్తారు కదండి. పంపించే ముందు టీచర్స్ వెళ్ళిపోవచ్చు. కాబట్టి టీచర్ గారు వెళ్ళిపోతూ ఓసారి అలా తలుపు కొట్టి ఆవిడ్ని పిలిచి, మీ అబ్బాయి పరిస్థితి ఏమీ బాగులేదు, ఎక్కడి నుంచి తెస్తున్నాడో తెలియదు, రోజు డబ్బులు పట్టుకొస్తున్నాడు, ఇంత చిన్న వయస్సులో వాడు చెయ్యరాని పనులు చేస్తున్నాడు, వాడు కొనకూడనివి కొని తాగకూడనివి తాగుతుండగా నా కంట పడ్డాడు. మీరు కావాలంటే వాడి జేబులు చూడండి, వాడి నోరు వాసన చూడండి, వాడి బట్టలు చూడండి, వాసన చూస్తే మీకు తెలుస్తుంది వాడు దురభ్యాసాలకు అలవాటు పడుతున్నాడండి అని మేము స్కూల్లో ఎంతసేపు నిగ్రహిస్తాం, మీరు ఇంట్లో చూడాలి, మీ పిల్లాన్ని జాగ్రత్త చేసుకోండి అని చెప్పి టీచర్ గారు వెళ్ళిపోయారు. తెలుసున్నవారు కాబట్టి చెప్పాను సుమా అమ్మ అని. అమ్మ పకోడీ పిల్లాడికి పెట్టడానికే చేసింది. ఇప్పుడు కొడుకు వచ్చాడు, పెడుతుందా? నాన్న తిను, పకోడీ నీకోసమే చేశానరా అని పళ్ళెంలో పోసి పెడుతుందా? పెట్టదు, ఉగ్రురాలు అవుతుంది. సరిగదా తండ్రికి కూడా చెప్తుంది. ఒకవేళ పెట్టవలసి వచ్చినా చాలా అన్యమనస్కంగా పెడుతుంది కదండి. వాడి కోసమే వండిన అమ్మ వాడికి ఎందుకు పెట్టలేదు? వాడు ఎలా ఉండాలని తల్లిదండ్రులు కోరుకున్నారో అలా వాడు ఉండలేదు, అందుకని వాడికి పెట్టలేదు తప్ప వాడికి పెట్టద్దన్నది అమ్మ కోరిక. నిజానికి అమ్మ పెట్టకుండా చేసుకున్నది వాడు. అయితే మీరు ఒక విషయం గమనించాలి, పెడదామనుకున్న అమ్మ పెట్టకుండా కొట్టింది, నాన్నగారు కొట్టారు, వారు ఏడుస్తూ పడుకుని నిద్రపోయాడు. అమ్మ మరిచిపోయింది. ఇంత గొడవలో మళ్ళీ వచ్చి గబుక్కుని పళ్ళెని తీస్తే పకోడీలు కనబడ్డాయి. అమ్మకి కన్నులంబట బొట 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 నీళ్లు పడిపోతాయి. ఇంత కష్టపడి మధ్యాహ్నం నుంచి చేశాను పెడదామని, పకోడీలు తినకపోగా అన్ని దెబ్బలు తిని పడుకున్నాడు అని వెంటనే అమ్మ ఈశ్వరుడికి ఏమన్నా నమస్కారం చేస్తుందంటే, వీడికి సద్బుద్ధిని ఈ తండ్రి, ఎందుకు ఇలా దెబ్బలు తింటున్నాడు, ఎందుకు ఇలా తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అని బాధపడుతుంది తప్ప కొట్టడంలో క్రౌర్యం ఉందని మీరు అనగలరా? వాడిని దిద్దాలన్నది అమ్మ తాపత్రయం, అంతేకాని వాడిని కొట్టాలన్నది అమ్మ తాపత్రయం కాదు. శిక్షలో ఆర్తి ఉంది అమ్మకి. ఈశ్వరుడు కూడా వృషభం మీద కూర్చుంటాడంటే అర్థం ఏమిటో తెలుసా అండి? నువ్వు ధర్మాన్ని పట్టుకో, నీకు అర్ధకామములు నేను ఇస్తాను. అందుకే మీకు ప్రపంచంలో ఎక్కడా అసలు సంకల్పము అన్నది ఇంకా ఉండదు. మీరు ఏ ఇతర విశ్వాసముల యందు ఏ మనిషి వెళ్ళి ఇంకా ప్రత్యేకంగా కోరవలసినటువంటి అవసరం ఉండదు. నా కూతురికి పెళ్లి కావాలి, అది పురుషార్థము, జీవుడు అర్థిస్తున్నాడు ఆ కోరికని. నా కొడుక్కి ఉద్యోగం కావాలి, పురుషార్థము, నేను అర్థిస్తున్నాను.
నా భార్య ఆరోగ్యంగా ఉండాలి, పురుషార్థము నేను అర్థిస్తున్నాను. నేను 10 కాలాల పాటు ఇలా ప్రవచనం చేస్తూ 10 మందికి పనికొచ్చేటట్టు బ్రతకాలి, పురుషార్థము నేను అర్థిస్తున్నాను. ఏది కోరినా ఒక్కటే చెప్తారు. మీరు గుళ్ళోకి వెళ్ళి పూజ చేయించుకునేటప్పుడు మీరు చెయ్యకూడనివి 2 ఉంటాయి. మీరు కొత్తగా ఒక సంకల్పాన్ని చెప్పి ఈశ్వరుడికి చెప్పవలసిన అవసరం ఉండదు. యథార్థము కారు కొనుక్కోవడం కోసం, ఇల్లు కొనుక్కోవడం కోసం అలా ఏం పూజలు చెయ్యక్కర్లేదు. 2, ఇంటి యజమాని పేరు చెప్పి ధర్మపత్ని సమేతస్య అంటే చాలు. మీ పేరు, మీ ఆవిడ పేరు, మీ అబ్బాయి పేరు, కోడలి పేరు, మనవల పేర్లు, మీ ఆఫీస్ పేరు, మీ కంపెనీ పేరు, మీ కుక్క పేరు అన్నీ ఈశ్వరుడికి చెప్పక్కర్లేదు. ఎందుచేత అంటే ఋషులు అలా నిబద్ధం చేశారు, అంత అందంగా దాన్ని తీసుకొచ్చారు. నా కొడుకు అందరూ బాగుండాలని అనుకున్నాడు అనుకోండి, మా ఇంట్లో అందరం బాగుండాలి అని అనుకున్నాడు అనుకోండి, నా పేరు మీద చేయించాలి పూజ. ఎవరి పేరు మీద చేయించమంటారు అని అడిగారు అనుకోండి, ఆత్రేయ గోత్రస్య కోటేశ్వర శర్మనామధేయస్య అని చేయండి అంతే. నా పేరు చెప్పండి, మా చెల్లెలి పేరు చెప్పండి అని అడగక్కర్లేదు. ఎందుకో తెలుసా అండి, కోటేశ్వర శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపరివారస్య. నా కుటుంబం అంతా అందులోకి వచ్చేసింది. సపరివారస్య అసలు నా పరివారం కూడా అందులోకి వచ్చేసారు. మళ్ళీ ఎందుకు పేరు చెప్తావు అంటే ఋషుల కన్నా నీకు తెలుసనా, లేకపోతే నీవు కోరుకున్నది ఈశ్వరుడు తెలుసుకోలేడనా, నీ వాళ్ళు ఆయనకి తెలియదనా? దేనికి చెప్తున్నావు నువ్వు? అసలు అలా చెప్పక్కర్లేదు. అర్చకులు కూడా అడగక్కర్లేదు. అలా చెప్పినా అక్కర్లేదమ్మా అని చెప్పాలి వాళ్ళు. కాబట్టి ధర్మపత్ని సమేతస్య. ఇప్పుడు మీరు ఏ కోరికతో వచ్చారు అని మిమ్మల్ని అడగక్కర్లేదు ఎవరు. ఎప్పుడు చెప్పినా ఒకటే, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. ఇంకా ఏమైనా పోని ఇంకా కోరిక ఉండిపోతే మనోవాంఛాఫల సిద్ధ్యర్థం అంతే. అసలు అది కూడా అనవసరం అంటాను. ఇంకా ఒక్కటంటే బాగుంటుంది, ఈశ్వర పాదారవిందేన అచంచల భక్తి సిద్ధ్యర్థం. అది మంచి మాట. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. మొట్టమొదట తీసుకొచ్చి ఏం పెట్టారు? ధర్మం. చివరేం పెట్టారు? మోక్షం. చివర చెప్పిన దాన్ని పొందడానికి మొదటిది నువ్వు పట్టుకోవడం నీకు వచ్చా. అది పట్టుకోవడం రానంతసేపు అసలు చివరి దాని పేరు నువ్వు ఎత్తకు. చివరి దాన్ని పొందాలని నువ్వు ఎందుకు అనుకుంటావు? అసలు దాని మాట నీకెందుకు? నీకు ఆకలి తీరాలి, నువ్వు అన్నం తిను. ఎంతసేపు తింటావు? కడుపు నిండే వరకు తిను. కడుపు నిండింది ఊరుకో. అంతేగాని ఎంత తింటే కడుపు నిండుతుంది, ఇది ఒకటి తింటే నిండుతుందా, అది తింటే నిండుతుందా, అదే వృధా తర్కం. నువ్వు తినడం మొదలుపెట్టు, కడుపు నిండిపోతుంది. చివరిది వచ్చేస్తుంది ఎప్పుడు? మొదటి దాంతో మధ్య 2 ముడి. ప్రాధాన్యత క్రమాన్ని చెప్పింది. చివరిది పొందవలసింది కాబట్టి పక్కన పెట్టేసేయండి. ఇంకా మిగిలినవన్నీ 3. 3టిలో 2 మీ మనసులో ఎప్పుడు ద్యోతకమవుతుంటాయి, అర్ధము కామము. ఈ 2 కదండి. ఈ అర్ధకామములు ఎప్పుడు ఎలా పొందాలో, ఎలా ఖర్చు పెట్టాలో, మనకి ముడి దేంతో పడాలో చెప్తుంది. ఇది పరిశీలనము. దీనికి ఎవ్వరి సాక్షి ఉండదు, మీకు మీరే సాక్షి. ఎందుకో తెలుసా అండి, అనుశాసనిక పర్వం చెప్తూ పార్వతీదేవి ధర్మముల గురించి నాకు చెప్పు అని అడిగింది పరమశివుణ్ణి. ఆయన ఆ ధర్మం గురించి చెప్తూనే ధర్మం పట్టు ఎక్కడొదిలేస్తే ఉత్తర జన్మల్లో ఎలా బాధిస్తుందో చెప్తాడు. అది ఏమవుతుందంటే మనం వదిలేసినప్పుడు బాగుంటుంది, అది అనుభవంలోకి వచ్చినప్పుడు భయంకరంగా ఉంటుంది. కాబట్టి అలా చెయ్యవద్దు. ధర్మాన్ని నువ్వు పట్టుకో, అర్థాన్ని ధర్మంతో ముడి, కామాన్ని ధర్మంతో ముడి. నువ్వు పొందేటప్పుడు, పొందడము అంటే ఏదో అర్థము ఎప్పుడూ భద్రత కొరకును భావనతో చేస్తూ ఉంటారు. ఏది చెయ్యాలన్నా ఓ 4 రూపాయలు ఉండాలి కదండి. ఒక విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, మీ ఆర్జన యొక్క విధానమేమి దాన్ని ఈశ్వరుడు దృష్టిలోకి తీసుకుంటాడు. ఎందుకంటే
మీరు అందుకే గోదానం చేసేటప్పుడు ఏం చెప్తారో తెలుసా అండి? నీ దగ్గర ఇంకో రకం డబ్బున్న దాంతో గోవుని కొని దానం చేయొద్దని చెప్తారు. అంతకన్నా దురన్యాయం ఇంకోట్లేదు. నీ కష్టార్జితంతోటే గోవుని కొనాలి. లేకపోతే శిష్యులు ఇవ్వచ్చు, కొడుకు కొనివ్వచ్చు. అంతేకాని అన్యాయమార్జితమన్న మాట అసలు శాస్త్రంలో లేదు. అలా చేయకూడదు. అలా చేశావు అప్పుడు నీ ఏమవుతుందో తెలుసంటే అర్ధమనర్థం భావయ నిత్యం. ఈశ్వరుడు ఏం చేశాడంటే దాన్ని ఎలా కదపాలో కూడా చూస్తాడు. ఇప్పుడు దాని మించి అది కష్టరూపంలో బయటికి పెడితే బాధపడిపోతావు. కాబట్టి అర్థం సంపాదించడంలో ధర్మం ఉండాలి, వ్యయమునందు ధర్మం ఉండాలి. ఉంది కదా అని అపాత్రదానం చేయకూడదు. దేనికి పడితే దానికి ఖర్చు పెట్టకూడదు. పాత్రత ఎరిగి దానం చేయాలి. అందుకే దానం చేసేటప్పుడు దగ్గర పెట్టుకోవలసింది కొడుకుని, సంప్రదించవలసింది గురువుని. ఎందుకో తెలుసా అండి? ధర్మము తనతో ఆగిపోకూడదు. ధర్మము అనుసృతంగా నడవాలి, వెడుతూ ఉండాలి. ధర్మము ఎంత ప్రవహిస్తుందో ఇల్లు అంత వృద్ధిలో ఉంటుంది. నేను మీకు ఒక్కటే చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ విషయం. మీ ఇంటి శాంతియే మీరు కోరుకున్నది. అంతే. మీరు 10 కోట్లున్నాయి, పక్షవాతంతో ఉన్నాడు, ఏమిటి నాకు చెప్పండి ఆనందం? కాదు. చక్కగా భార్య వండింది కడుపు నిండా తింటాడు. కడుపులో జరిగే వరకు ఈశ్వరుడి సేవ చేస్తాడు. ఎవరి గురించి ఆలోచించినా వాళ్ళు వృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు. ఎవ్వరి మీద కక్ష పట్టుకోడు. వాడి మీద కక్ష పట్టాడా, వాడిని వదిలేసుకున్నాడా, వాడి కర్మ. ఎవడేం చేస్తాడు? వాడిని ఉద్ధరించేవాడి లోకంలో ఉండడం. తాను మాత్రం ఆర్జన యందు ధర్మం, ఖర్చు యందు ధర్మం. ఇది కొడుక్కి ఎలా తెలుస్తుంది రేపు పొద్దున్న? అందుకే ధర్మకార్యం చేసేటప్పుడు కొడుకు పక్కన ఉండాలి. ధర్మం చేసేటప్పుడు ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి అంటుంటారు. మన వాళ్ళు చూడండి, బాబు ధర్మం చేయండి బాబు అంటుంటారు యాచకులు. బాబు ధర్మం చేయండి బాబు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? వాళ్ళు అడుగుతున్నది నిజానికి మిమ్మల్ని ధర్మం చేయమని వాడెందుకు చెప్పడం? వాడేమన్నా మీకు ఆచార్యుడా? ధర్మం చేయండి బాబు అంటే వాడి ఉద్దేశ్యం ఏంటంటే, ఏమో గతంలో ఒకడికి పెట్టక ఇలా అయిపోయాను, దాచుకుని పాడైపోయాను, మీరు ఉన్నది ఇప్పుడు ఇచ్చుకోండి. ఎప్పుడూ ఇచ్చే చెయ్యి అవుతుంది కాదు. ఇచ్చేటప్పుడు ఇవ్వడం కోసమని పనికిమాలిన మార్గాల్లో తేకండి, కట్టి కుడుపుతుంది. కాబట్టి ధార్మికంగా తెచ్చి ధార్మికంగా ఇవ్వండి, మీరు వృద్ధిలోకి వస్తారు అని మీకు బోధ చేయడానికి ధర్మం చేయండి బాబు అంటారు. మన వాళ్ళు ఏది చేసినా అంత గంభీరంగా పెడతారు విషయాన్ని. కాబట్టి కేవలం ఇచ్చేయడం గొప్ప కాదు, నువ్వు ఎలా తెచ్చావన్నది కూడా లక్ష్యంలోకి వస్తుంది. అందుకే పరమాచార్య స్వామి వారు ధార్మిక నిష్ఠ అంటే అద్భుతమైన నిష్ఠ అయింది. ఒకానొకప్పుడు ఆయన ఎప్పుడూ ఒక్కళ్ళ దగ్గర అధిక మొత్తాలు తీసుకునేవారు కాదు, బాగా తెలిస్తే తప్ప కుటుంబం. ఆయన ఏదో ఒక సత్కార్యం చెయ్యాలి అని సంకల్పం చేశారు. పరమాచార్య సంకల్పం చేస్తే దానికి ఎదురా అది కామాక్షి సంకల్పం. ఒక వ్యక్తి వచ్చి ఓ 3 లక్షలు 4 లక్షలు అక్కడ పెట్టాడు. స్వామి మీరు ఇది చెయ్యాలనుకుంటున్నారట, మీరు ఈ ద్రవ్యం స్వీకరించండి అని. ఆయన ఇలా ఒకసారి ఆ డబ్బు వంక చూసి, అలా ఒకసారి ఆ వ్యక్తి వంక చూసి, అక్కడే ఉన్నటువంటి ఒక సద్బ్రాహ్మణుణ్ణి పిలిచి ఇలాగా సత్యదండంతో ఇలా తోసి, నువ్వు తీసుకో అన్నాడు. ఆయన తీసుకున్నాడు. తీసుకుని సంతోషంగా, అబ్బా 3 లక్షలు భలే అనుకోకుండా ఇచ్చారే అనుకున్నాడు. ఆయన అన్నారు, బ్రాహ్మణుడు తృప్తితో కదూ బతకాలి, బ్రాహ్మణుడు డబ్బు కోసం వెంపర్లాడకూడదు కదూ అన్నారు. అవును స్వామి, వెంపర్లాడకూడదు. నువ్వు 3 లక్షలు పుచ్చుకున్నావు కదూ, తృప్తి అన్న మాట ఎందులోకి వస్తుందో అంత నువ్వు ఉంచుకుని మిగిలింది గుడికి ఇచ్చేయన్నాడు. ఇప్పుడు ఆ 3 లక్షల్లో ఆయన 116 ఉంచుకుని మిగిలింది గుడికి ఇచ్చేసాడు. ఇప్పుడు ఆ ద్రవ్యానికి ఏమైందో తెలుసా అండి? ఒక సద్బ్రాహ్మణుడు దానం పుచ్చుకున్నాడు కాబట్టి ఆ ద్రవ్యము శుద్ధి అయిపోయింది. ఇప్పుడు అది బ్రాహ్మణ ధనమైంది. ఒక మంచి వ్యక్తి యొక్క ధనమైంది. మంచి వ్యక్తి అని గుర్తేమిటి? దాని మీద వ్యామోహం లేకుండా ఉండాలి. కాబట్టి తృప్తి అన్న మాటకి ఎంత అర్హమో అంత పుచ్చుకుని మిగిలింది అన్నాడు. ఆయన 116 నుంచి మిగిలింది ఇచ్చారు. ఇప్పుడు ద్రవ్య శుద్ధి కుదిరింది, ఆయన అనుకున్న పని జరుగుతుంది. ఆయన ఆర్జన దిద్దేవారు అప్పుడు.
అది అందుకని ఒక మంచి పని చేసేటప్పుడు గురువుగారిని సంప్రదించి చెయ్యండి అంటారు. చేసేటప్పుడు కొడుకుని దగ్గర పెట్టుకోండి అంటారు. ఎందుకో తెలుసా అండి? వాడికి ఎప్పుడూ ఏమీ తెలియదు అనుకోండి మీరు చేసేది. వాడికి ఏమైపోతుందంటే అసలు తండ్రి కొడుకుని దగ్గర పెట్టుకుని చేయడం అన్నది ఎన్నడూ చేయకపోతే వాడికి చెయ్యడం అన్నది రాదు. ఎందుకో తెలుసా? లోకంలో ప్రతి ప్రాణికి తెలిసేది ఏమిటంటే దాచుకోవడమే, ఇవ్వడం ఎవరికీ తెలియదు. ధర్మము చెయ్యడము అంటే తండ్రి కొడుక్కి చెప్తాడు, కష్టపడి ఇదిగో ఇది సంపాదించాను. నిన్న నేను ఈ లోపలికి వస్తుంటే నాగబాబు గారు నన్ను అక్కడ ఆపి, చూడండి ఈవిడ 1000 రూపాయలు ఇస్తారట గుడికి, గురువుగారు వచ్చాక తీసుకుంటానని నేను తీసుకోలేదన్నారు. ఏమి ఎందుకు తీసుకోలేదన్నాను. ఆవిడ పెద్దవారు, కొడుకులు ఎక్కడో ఉన్నారట. ఆవిడ ఎప్పటి నుంచో దాచుకున్నటువంటి 10 రూపాయలు 20 రూపాయలు చుట్టి వృద్ధాప్యంలో ఆసరా కోసమని ఆవిడ ఎంతో కష్టపడి దాచుకున్నటువంటి డబ్బు ఎప్పటి నుంచి దాచుకుంటోందో ఆ తల్లి, ఒక 1000 రూపాయలు ఆవిడ దాచుకోగలిగింది జీవితంలో. ఆవిడ ఆ 1000 రూపాయలు నన్ను కాపాడవు, శివుడు నన్ను కాపాడతాడు అని నిర్ణయానికి వచ్చి ఆ 1000 రూపాయలు శివాలయానికి ఇచ్చేశారు. నేనన్నా, అమ్మ మీకు ఎవరైనా ఉన్నారా మిమ్మల్ని చూడ్డానికి అన్నాను. అంటే ఎక్కడో కొడుకులు ఉన్నారండి అన్నారు. అంటే ఆయన అన్నారు, మరి మీకు కాలో చెయ్యో వంగితే అవసరం ఉండదా ఈ 1000 రూపాయలు? ఆవిడ అన్నారు, శివుడు ఉన్నాడు నువ్వున్నావు అన్నారు. నేను తెల్లబోయి, అబ్బా ఏమి ధృతి అనుకుని మీ ద్వారా పుచ్చుకుందామని ఆగానండి అన్నాడు. నేను తీసుకుని నేనన్నాను, అమ్మా ఈశ్వర దృష్టిలో నేను మీకు ఈ సమయమునందు కొడుకునగుదునుగాక, మీ కొడుకుగా ఈ ద్రవ్యాన్ని ఇస్తున్నాను, నా తల్లి అభ్యున్నతి కొరకు మిమ్మల్ని అమ్మగా భావన చేసి ఇస్తున్నానమ్మా అని ఇచ్చి వచ్చేసాను. కాబట్టి దానము ఇప్పుడు ఒక 100 కోట్లు ఇస్తే ఎంత పుణ్యం వస్తుందో ఆవిడ ఖాతాలో అంతా పడిపోతుంది. ఎందుకో తెలుసా అండి? ఆవిడ ఎన్నేళ్ల నుంచి దాస్తే అయిందో ఆ 1000 రూపాయలు. ఆవిడ ఆ 1000 రూపాయలని తృణప్రాయంగా శివుడు ఉన్నాడు నన్ను చూడ్డానికని ఇచ్చేశారు అంతే ఆవిడ. అరే ఏమి ధృతి అంటే అది! కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి. అర్థం కామం, కోరిక మనసు చెప్పకుండా ఉండదు, ఎప్పుడూ దిక్కుమాలిన కోరిక చెప్తూనే ఉంటుంది. దానికి ఏముందంటే నదర, దీనికి నదరగా కనపడ్డవన్నీ నావైతే బాగుండుంటుంది. నువ్వు తిరస్కరించగలగాలి, నోర్మొయ్. నువ్వు అలా అడగడం ఏంటి? ఎటువంటి శరీరంలో ఉన్నావు? మనుష్య శరీరంలో ఉండి అదే నువ్వు కోరవలసిందే. ఇంకొకసారి ఎప్పుడైనా ఇటువంటి ప్రస్తావన తెచ్చావో అనుశాసన పర్వం ఇంకో 11 మాటలు చదివిస్తాను అని మీరు చెప్పారనుకోండి, అది ఊరుకుంటుంది. మీరు అంగీకరించారనుకోండి, అది మీతో ఎంత తప్పైనా చేయించేస్తుంది. అందుకే అర్థమనర్థం భావయ నిత్యం, కామమును అర్థమును పరిశీలనం చేస్తుండాలి, ఎప్పుడూ పరిశీలనం చేస్తుండాలి. ఇది రెండిటిని ధర్మానికి ముడేస్తూ ఉండాలి. ధార్మికమైన కామము ఏ దోషము లేదు. నాకు కొడుకు పుట్టాలి అని కోరుకున్నారనుకోండి, తప్పేమిటి? కొడుకు పుట్టాలని కోరుకోవద్దా? మరి పితృరుణం తీరద్దు? నా భార్యా బిడ్డలు కడుపు నిండా అన్నం తినడానికి కావలసినంత ద్రవ్యం కావాలి, ఏమీ తప్పులేదు. నేను కొద్దిగా దాన ధర్మాలు చేసుకోవడానికి నాకు ద్రవ్యం కావాలి, ఏమీ తప్పులేదు. నా ఆరోగ్యం బాగుండాలి, ఏమీ తప్పులేదు. ఇటువంటి ధార్మికమైనటువంటి కోరికలు ఏముంటాయో అవి ధర్మంతో ముడిపడుతోందా? అదొక్కటే మీరు చేసుకోవాల్సిన పరీక్ష. ధర్మంతో ముడిపడింది, మీరేమీ మొహమాట పడక్కర్లేదు, హాయిగా సంతోషంగా మీరు అనుభవించవచ్చు. ఈశ్వరుడు అందుకే ఇచ్చాడు భోగస్థానాలు, మీరు చక్కగా అనుభవించవచ్చు. ఓ కొబ్బరికాయ బెల్లం ముక్క ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి కొబ్బరికూరు బెల్లం తినచ్చు. ఈశ్వరుడికి పాయసం నైవేద్యం పెట్టి తినచ్చు, నీ ఆరోగ్యం అనుమతిస్తే. ఇది అసలు తప్పు. ఇలా నేను ఇటువంటి కోరిక నా మనసులోకి రాకూడదు, ఇది ధర్మముతో ముడి పట్టలేదు. ఆ కోరిక అసలు ఈశ్వరుడి దగ్గర కాదు, నీలోకే రాకూడదు. ఈ పరిశీలనము నీకొస్తే నేను ప్రీతి పొంది నువ్వు అడగవలసిన అవసరం లేకుండా నేను నిన్ను చూస్తాను. ఇది ఆయన వృషభమునెక్కి తిరగడం, అది ధర్మము మీద ఎక్కి తిరగడం. అందుకే
నేను అంటే ఏదో నా ఉపన్యాసం పూర్తి చేయాలి కాబట్టి అంతవరకే చెప్తున్నాను, కానీ మళ్ళీ ఈ ధర్మాన్ని అందరికీ పనికొచ్చే ధర్మాలు అని కొన్ని ఉంటాయి, సామాన్య ధర్మములు అంటారు. సామాన్య ధర్మములు సమస్త మానవాళికి ఉంటాయి, ఇతర ప్రాణులకు ధర్మం అన్న మాట లేదు. ఎందుకో తెలుసా అండి? వాటికి శాస్త్రము పనికిరాదు, గురువు ఉండడు, వాటికి అసలు తమని తాము సంస్కరించుకోవలసిన అవసరం వాటికి ఉండదు. వాటి అన్నిటికీ కలిపి ఒకటే ధర్మం, పశుధర్మం. మనకో నిరంతరం మారిపోతూ ఉంటుంది ధర్మం. నేను ఇప్పుడు ఇలా ఉన్నాననుకోండి, నేను ప్రవచనం చేసేవాడిగా నా ధర్మం నేను నిర్వర్తించాలి. నా రాగద్వేషాలకి లేకపోతే నాకున్నటువంటి మనసులో అభిప్రాయాలకి అనుగుణంగా శాస్త్రాన్ని మార్చే ప్రయత్నం చెయ్యకుండా శాస్త్రమునకు కట్టుబడి మాట్లాడడం నా ధర్మం. నేను ఇది దిగిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్య నాతో ఏదైనా ఒక ఇంటి సమస్య గురించి చెప్తోందనుకోండి, అప్పుడు నాది భర్తృధర్మం. నేను ఆమె భర్తగా, ఇంటి యజమానిగా దాన్ని విని పరిశీలించి ఎలా పరిష్కరిద్దాం అని చెప్పడం నా ధర్మం. అంతేకాని అప్పుడు మెట్ట వేదాంతం చెప్పకూడదు దానికి. అలాగే నా కొడుకు దగ్గర నిలబడ్డాను అనుకోండి, పితృధర్మం. నా తల్లి దగ్గర నిలబడ్డాను అనుకోండి, పుత్రధర్మం. రేపు ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, ఉద్యోగి ధర్మం. ధర్మము ఒక్కలా ఉండదు. ఏకాదశి వచ్చిందనుకోండి ఉపవాసం ధర్మం, ద్వాదశి వచ్చిందనుకోండి పారణ ధర్మం. ధర్మము నిరంతరము మారుతూ ఉంటుంది. మారిపోయే ధర్మాన్ని, ఎవరి స్థానంలో ధర్మాన్ని వాళ్ళు పట్టుకోవాలి. అది అతిక్రమించడమే అన్నిటికన్నా దోషభూషితం. అది తెలియక ఏం చేస్తారంటే, చాలా నేను బాగా ప్రవర్తించేస్తున్నాను అనుకుంటారు. అది ధర్మమన్న చట్రములోకి ఇమడలేదు, మిమ్మల్ని రక్షించదు. మీరు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవలసిన మాట అదొక్కటే. ధర్మమన్న చట్రంలోకి ఇముడుతోంది మీరు చేసే పని, మీకు శ్రీరామ రక్ష. ధార్మిక చట్రములోకి ఇమిడినటువంటి కోరిక ఈశ్వరానుగ్రహమును కల్పిస్తుంది. దాని యందు దోషమేమీ ఉండదు. నీ భార్య యందు నీకు కామముంది, పరమధార్మికము. నివర్తయమనోమత్త స్వజనే క్రియతాం మనః అని చెప్పింది సీతమ్మ. నీ భార్య యందు నువ్వు మనసు పెట్టుకో, పరమధార్మికం. పరస్త్రీ యందు నీ మనసు ప్రవర్తించింది, మూలఘాతి, నశించిపోతావు పుత్రమిత్ర కళత్రాదులతో. వెంటనే తిప్పియాలి మనసుని, తప్పు. ఉత్తర క్షణం కామాక్షి అమ్మవారిని చూడు, నా తల్లి కామాక్షి ఉన్నది ఆవిడ్లో అని పరిశీలనం చేసి నీ మనసు తిప్పాలి, లేకపోతే పాడవుతావు. అంటే కామము ధర్మముతో ముడిపడుతూ ఉండాలి, అర్థము ధర్మముతో ముడిపడుతూ ఉండాలి. అర్ధకామములు ధర్మముతో ముడిపడిపోతే నీ ప్రయత్నం లేకుండా సిద్ధించేది మోక్షమే. అన్నం తింటే కడుపు నిండినట్టు, నీళ్లు తాగితే దాహం తీరినట్టు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, ఇదే భక్తితో కూడిన కర్మాచరణము అని పేరు. ఒక్క భగవంతుడి దగ్గర కూర్చొని గంట కొట్టడం, దీపారాధన చేయడం, మారేడు దళాలతో పూజ చేయడం పూజ నువ్వు అనుకుంటే అంతకన్నా పిచ్చి పొరపాటు ఇంకొకటి లేదు. ఈశ్వరుడు సంతోషించేది నీ జీవితము ఈ చట్రములోకి ఇముడుతోందా. కాబట్టి నిరంతర ఈశ్వరానుసంధానము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఏది చేస్తున్నా మీరు ధర్మంలోకి ఇముడుతున్నారా, అదొక్కటే చూడండి. మీరు ఇమిడిపోయారంతే. ఇలా నేను లేవచ్చా, నేను అలా లేవకూడదు 7 గంటలకి, మార్చుకోండి. లేవగానే నేను పేపర్ చదవచ్చా, చదవకూడదు, నేను సంధ్యావందనం చేయాలి, చెయ్యండి. నేను గోచి పోసి పంచె కట్టుకోకుండా లుంగీ కట్టుకుని పూజ చేయచ్చా, చేయకూడదు, చేయకండి. ఉత్తరీయం లేకుండా పై వస్త్రంతో నేను అన్నం తినచ్చా, తినకూడదు, తినకండి. ఎప్పుడు ఈశ్వరానుసంధానం చేస్తారు మీరు? ఎప్పుడూ మిమ్మల్ని మీరు పరిశీలనం చేసుకుంటూ ధర్మచట్రంలోకి నేను ఇముడుతున్నానా, అదొక్కటి చూసుకుంటే మీరు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టేస్తారు, మీరు పుచ్చుకోవలసినవి పుచ్చేసుకుంటారు. అంతే, అయిపోయింది. దాని వలన ఏమైపోతుందంటే మోక్షం సిద్ధించేస్తుంది. ఈ జన్మలో కాకపోతే ఉత్తర జన్మలో, ఆ పైక జన్మలో. అలా కాకపోతే శాస్త్రం చెప్పిన వాక్కుకి పరమార్థం లేదు. అలా చెప్పడానికి భయం ఏమీ అక్కర్లేదు, అలా నమ్మడానికి భయం అంతకన్నా ఉండకూడదు. లేనప్పుడు ఇంక శాస్త్రాలు, గురువులు, ఈ ప్రకరణాలు ఇవన్నీ ఎందుకండి? కాబట్టి ధర్మము అనేటటువంటి చట్రంలోకి ఇమడడం నువ్వు నేర్చుకో. అందుకే మన వాళ్ళు ఎప్పుడు ఏం చెప్తారంటే ధర్మచక్రము అంటారు. అది తిరగాలి. అంటే
ఒకనాడు పట్టుకుని ఒకనాడు వదిలేది కాదది. నీ ఊపిరి ఉన్నంత కాలము ధర్మం కూడా ఉంటుంది. నువ్వు పాటించవలసిన ధర్మాన్ని నువ్వు పాటిస్తూనే ఉండాలి, నువ్వు చేస్తూనే ఉండాలి. ధర్మముతో బ్రతకడమా, ధర్మమును విడిచిపెట్టి సుఖించడమా అన్న ప్రశ్న వస్తే, ధర్మమును విడిచిపెట్టి సుఖించడం కన్నా ధర్మాన్ని పట్టుకుని ఏడుస్తానన్నాడు రామచంద్రమూర్తి. అందుకే సమస్త పిపీలికాది పర్యంతము కూడా ఆయనతో కలిసిపోయి ఆయననే ప్రార్థన చేశాయి, ఆయనని చూస్తే పొంగిపోయాయి. ఆయన వాలితో స్నేహం చేస్తే 5 నిమిషాలు సీతమ్మని తీసుకొచ్చేయచ్చు. ఆయనే తన తమ్ముడు భార్యని ఎత్తుకెళ్ళిన వాడు, సుగ్రీవుడి భార్యని. ఆయనతో నాకు స్నేహం ఏంటి, నాకు అక్కర్లేదు. వాలిని చంపి సుగ్రీవుడితో స్నేహం చేసుకుంటాను. ధర్మంలో ఉన్నవాడితో నాకు స్నేహం కావాలి. అధర్మంలో ఉన్నవాడితో స్నేహం చేసి ధర్మచక్రంలోంచి నేను జారనన్నాడు ఆయన. దానివల్ల చాలా కష్టపడ్డాడు. సుందరకాండ వచ్చింది. అయితే రాముడికి గుడి కట్టి పూజ ఎందుకు చేస్తున్నామో తెలుసా అండి? ధర్మచక్రంలోకి ఈమిడి నిలబడ్డాడు కాబట్టి. అందుకే ప్రతి క్షణం ధర్మమే రాముడికి. రావణుడితో యుద్ధం వచ్చింది, చంపేశాడు, చచ్చిపోయి కింద పడిపోయాడు. విభీషణ అంత్యేష్టి చెయ్యి అన్నాడు. చిచి చిచి, ఇటువంటి దుర్మార్గుడికి నేను చెయ్యనన్నాడు. స్నేహితుడి అన్నయ్య నాకు అన్నయ్యే, నీ చేసేస్తాను నువ్వు చేయకపోతే. మీరు చేయడం ఏమిటి? అంతే. ఒకసారి శరీరం పడిపోయిన తర్వాత ఇంకా దాంతో ఏ విధమైనటువంటి శత్రుత్వము లేదు. జడమై పడిపోయిన శరీరానికి శత్రుత్వం ఏంటి? దానికి చెయ్యవలసిన కర్తవ్యం ఇప్పుడు బతికున్నవాడి మీద ఉంది. అది వాడి ధర్మం, వాడు చెయ్యాలి. లేకపోతే వాడెప్పుడో జారిపోయాడు, నువ్వు జారిపోతావు. నీ ధర్మం నువ్వు చెయ్యాలి. నువ్వు చేస్తావా, నీ చెయ్యినా? నీ చేస్తాను మహాప్రభు అని చేశాడు విభీషణుడు. ఇది మనిషి ప్రయత్నపూర్వక పరిశీలనం చేత ఇమడడం రావాలి. మనసు ఎప్పుడు ఏం చెప్తుందో తెలుసా అండి? ఇక్కడి నుంచే జారు అని చెప్తుంది. అందులో ఇమడకు, సుఖము దొరికిందా లేదా అది చూడు. అంతేగాని ఎందుకు ఆ పిచ్చేవన్నీ అని. మీరు చూడండి, లోకంలో ఒక మాట ఉంటుంది, ఇఫ్ యు వాంట్ టు హ్యాంగ్ ఎ డాగ్ కాల్ ఇట్ ఇన్ అనదర్ నేమ్ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్. కుక్క చాలా మంచి విశ్వసనీయమైన జంతువు, అత్యంత ప్రేమతో ఉంటుంది. యజమాని కోసం ప్రాణం వదిలిపెట్టడానికే సిద్ధపడుతుంది. కానీ కుక్క ద్వారం దాటి లోపలికి రాకూడదు. వస్తే ఈశ్వరుడు ఆ రోజు ఆహారం తీసుకోడు. కాబట్టి కుక్కని ప్రేమతో చూడవచ్చు. కానీ ఆ కుక్కను చంపేద్దాం అనుకున్నాడు. ఇన్నాళ్ళు సేవిస్తున్న కుక్కను చంపేస్తానంటే బాగుండదు కదా. అందుకని ఏమన్నాడంటే, నేను పులిని చంపేస్తున్నానని చంపేశాడు. అది పులండి, అయ్యి బాబోయ్ అంటూ చంపేశాడు. కుక్కని చంపేయాలని నిర్ణయానికి వచ్చి పులిని పేరు పెట్టి చంపేయడం ఎటువంటిదో, అందరికీ పనికొచ్చేటటువంటి సనాతన ధర్మంలోని ధార్మిక చట్రంలోంచి ఇవన్నీ మూఢనమ్మకాలని పైకి తీయడం కూడా అటువంటిదే. ధార్మిక చట్రంలోకి నువ్వు ఇమిడితే నీ అభ్యున్నతి. సుఖాల కోసం ధార్మిక చట్రంలోంచి తప్పించే ప్రయత్నం చేయడం వ్యక్తి అభ్యున్నతిని నాశనం చేయడమే. కాబట్టి ధర్మచట్రంలో ఇమడమనే చెప్పాలి ఎవరు చెప్పినా. అందుకే ఎప్పుడు బోధ దేని మీదకి వెడుతుందో తెలుసా అండి? ధర్మం ధర్మం ధర్మం, దాని మీదే కూర్చుంటుంది. అందుకే సనాతన ధర్మంలో అన్నిటికన్నా సర్వోత్కృష్టమైన సేవ ఏది అని అడిగారు. అన్నదానం చేయడం, ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయడం మంచివే, నేను కాదంటలేదు. కానీ పతాక స్థాయిలో మంచి ఏమిటో తెలుసా అండి? మంచి మాట చెప్పడమే. మంచి మాట మనిషిని మార్చేస్తుంది. మనిషిని మారిస్తే వాడు దేవుడైపోతాడు. మంచి మాట లేకుండా నువ్వు అన్నం పెట్టావు, శరీర బలంతో వాడు చెయ్యకూడని పని చేయడానికి వాడు సిద్ధపడచ్చు. అప్పుడు నువ్వు పెట్టిన అన్నం ఉపకారానికి పనికి రాకపోవచ్చు. కానీ చెప్పిన మంచి మాట మాత్రం తప్పకుండా మంచి కొరకే పనికొస్తుంది. వాడు దుర్మార్గుడే విడిచిపెట్టాడు, నీ దోషం ఏం లేదు అందులో. కానీ చెప్పగా 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 ఎప్పటికైనా పనికొస్తుంది. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు. బోధ గురించి చెప్తూ ఆయన అన్నారు, ఒకానొకప్పుడు ఒక దొంగ ఒక రాజుగారి ఇంట్లో కన్నం వేయడానికి వెళ్ళాడు. ఆయన అనుకున్నాడు బాగా చీకటి పడిపోయింది కదా, రాజు రాణి పడుకుంటారనుకుని ఆ గదిలోకి వెళ్ళాడు. రాజుగారు రాణిగారు ఇంకా తెలివిగా ఉండి మాట్లాడుకుంటున్నారు. రాణిగారు అంటోంది, ఒక్కతే కూతురు కదా,
మన ఇంటికి ఎవరల్లుడుగా వస్తాడో అతనికే రాజ్యం అంతా ఇచ్చేయాలి కదా, మంచి పిల్లాన్ని చూసి మన అమ్మాయికి ఇచ్చి చేద్దాం, అంత అందాల రాశి కదా మన కూతురు అని అంటే భర్త అన్నాడు, అవును, కానీ ఎవరికిచ్చి మన అమ్మాయిని పెళ్లి చేస్తానన్నా ఉత్తరోత్తర అంతా వాడికే చెందుతుందని మంచివాడిలా ప్రవర్తిస్తాడు ప్రతివాడు. కాబట్టి నేనేం చేస్తానో తెలుసా, సర్వసంగ పరిత్యాగం చేసిన వాడు ఉంటాడే అలాంటి వాడిని ఒకడిని చూస్తాను, చూసి పిల్లనిస్తాను. ఆయన ఏదో అన్నాడు మాట వరుసగా ఆ మాట, ఇది ఆ దొంగ విన్నాడు. వాడనుకున్నాడు అని రేపు ఈశ్వరుడికి అటువంటి మంచి పిల్లాడొకడు దొరకాలి అని కోరుకొని మన ఇద్దరం కలిసి గుడికెడదాం నీలకంఠేశ్వరాలయానికి. అలాగే అందావిడ. వీడనుకున్నాడు, ఇప్పుడు నేను ఇక్కడ వజ్రాలు వైడూర్యాలు దొంగిలించడం ఎందుకు, ఈ రాజ్యమే నాదైపోతుంది. రేపు నేను ఏ కోరిక లేని వాళ్ళ ఏదో తెల్లటి బట్టో లేకపోతే ఏ రంగు బట్ట కట్టుకుంటే లోకం ఇంకా ఆయన ఏ హింస చెయ్యడని నమ్ముతుందో అటువంటి బట్ట ఒకటి కట్టుకుని గుడి మెట్ల మీద కూర్చుంటాను. కూర్చుంటే రాజుగారు అటుగా వచ్చి, కుర్రాడు ఇలా ఉన్నాడు, మంచి బాగున్నాడు అనుకుని ఒకవేళ నన్ను అల్లుండి చేసేసుకుంటే అంతా నాదైపోతుంది కదా, గొడవ వదిలిపోతుంది అని వాడు అలాంటి బట్ట కట్టుకుని గుడి మెట్ల మీద కూర్చున్నాడు. రాజు రాణి అలా వెళ్ళిపోతూ నిజంగా వాడిని చూసి, అబ్బాయి ఎంత బాగున్నాడో, బలాఢ్యుడు, కండలు తిరిగి ఉన్నాడు, మంచి తేజోవంతుడు, వీడికి పిల్లనిస్తే బాగుంటాడు అని, ఏమాయ్ నీకు పిల్లనిస్తాం, మా అమ్మాయిని చేసుకుంటావా, నేను మహారాజుని. వాడు ఒక్కసారి ఆ బట్ట కట్టుకోగానే వాడు అటువంటి భావనతో అక్కడ కూర్చోగానే వాడికి అనిపించింది, నటన చేద్దామని కూర్చుంటేనే పిల్లనిస్తున్నారే, నిజంగా నేను ఇటువంటి భావనతోనే ఉండిపోతే నేను ఏది పొందుతానో అనుకుని నాకు ఏమీ అక్కర్లేదని వాడు నిజంగా అన్ని విడిచిపెట్టేశాడు. కాబట్టి బోధ ఒక మాట మార్చేస్తుంది మనిషిని, ఒక్క మాట ఎంతంత దూరం తీసుకెడుతుందో. అందుకని ధర్మాన్ని బోధ చేస్తూనే ఉంటారు. దీని కొరకే మహాత్ములైనటువంటి వారు అలా కష్టపడి దేశ సంచారం చేస్తూనే ఉంటారు. వాళ్ళ కర్మ ఎందుకు తిరగడం అంటే వాళ్ళ కొరకు కాదు, ధర్మాన్ని నిలబెట్టుట కొరకు. కాబట్టి వృషభధ్వజ అన్న నామంలో మీరు అర్థం చేసుకోవలసింది, పట్టుకోవలసిన ధర్మచక్రంలోకి మీరు ఇమిడితే ఈశ్వరుడు మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. ధర్మ అన్న దాని అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు దీపం దేనికి పెట్టారు? పురుగుల్ని చంపేద్దామనే. కార్తీక దీపం అని త్రయంబక స్వరూపంగా దాన్ని అక్కడ పెట్టారు. దీపపు పురుగు అందులో పడిపోయినది దాని లక్షణం. మీరేం చేస్తారు? దాంతో మీకేమీ సంబంధం ఉండదు. మీరు చీరపేను అంటారు, మీరు ఎప్పుడైనా చూసే నల్లగా ఉంటుంది, చేపలా పరిగెడుతుంటుంది, అది బట్టల్లో చేరిపోతుంది. ఇలా బట్ట విప్పారనుకోండి మెరుస్తూ తెల్లగా కింద పడుతుంది. అది చీరపేను ఉంది, మీరు ఆ చీరపేలు కొట్టలేదనుకోండి అది వెంటనే పరిగెత్తి మళ్ళీ పుస్తకాల్లోకో బట్టల్లోకో చేరిపోతుంది. చీరపేనుని మీరు చంపారు, ఇప్పుడు గృహస్థుకి దోషం వచ్చిందా? దోషం రాదు, లేకపోతే వాడు బట్ట ఎలా నిలబడుతుంది, పుస్తకం ఎలా నిలబడుతుంది ఇంట్లో? అంటే చీరపేను చంపాడు, తప్పులేదు, పేలు చెమటకు పడతాయి. దువ్వెన పెట్టి ఇలా అన్నాడు, 4 పేలు ఎగిరేటో పడిపోయాయి. ఇప్పుడు నాకు హింసా దోషం వచ్చిందా అండి? ఏమీ రాదు. అంటే వెర్రి పెట్టుకోకూడదు. నీవు ఏ దృష్టికోణంతో నిలబడ్డావో అది చూసుకుంటూ ఉండాలి. పేలు చంపేయడం, పురుగులు చంపేయడం, చీమలు చంపేయడం, చీరపేలు చంపేయడం అదే పని నీకు. కానీ నువ్వు నిలబడాలి అంటే అవి చావడం వినా మార్గం లేనటువంటి పరిస్థితి వచ్చింది. నువ్వు అహింసయందే ఉన్నావు అన్నాడు శంకరుడు. నేనంటలేదండో, ఈశ్వరుడు అన్నాడు. వ్యవసాయదారుడు నాగలి పట్టి పొలం దున్నాడు, కొన్ని కీటకాలు చచ్చిపోయాయి. ఇప్పుడు ఈ తప్పంతా ఈ పాపం అంతా రైతుకేస్తారా? ఏమీ వేరు. మరి నాగలి పట్టి దున్నపోతే రైతు ఎందుకు అవుతాడు? దున్నితే చచ్చిపోతే ఆయనదే తప్పు, ఆయన తప్పు కాదు, అంతే. అది సృష్టి ధర్మం అది. కాబట్టి అది హింసలోకి రాదు, అది అహింస. దీనికి పెడర్థం చెప్పి అహింస అన్నదాన్ని అర్థం లేని స్థితికి తీసుకెళ్లారనుకోండి అసలు జీవితాలకు అర్థం లేకుండా పోతుంది, చాలా కష్టం. అందుకే వేదం ఎలా చెప్పిందో అలా అర్థం చేసుకోవాలి ఏ విషయాన్నైనా. కాబట్టి అహింసా పరమో ధర్మ, ఇవి సామాన్య ధర్మములు అంటారు. సామాన్య ధర్మములు సమస్త ప్రాణికోటికి చెందుతాయి. ప్రాణికోటి అంటే ప్రత్యేకించి మనుష్య జాతికి చెందుతాయి. ఇవి అందరికీ తెలిసి ఉండాలి, అందరూ వాటిని పాటించాలి. ఇక వ్యక్తిగతంగా ఎవరి ధర్మం వాళ్ళకు ఉంటుంది. భర్తృధర్మం, భార్యాధర్మం ఇలా ఉంటాయి.
ఆ, స్కాందం అనుకుంటాను. స్కాందంలో బ్రహ్మోత్తర ఖండంలో అనుకుంటా, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు బ్రహ్మోత్తర ఖండమే. ఒక విషయం చెప్తుంటారు. ఒక రాజుకి ఇద్దరు భార్యలు మంచి పుణ్యచరితలు, ఎప్పుడూ ఈశ్వరారాధన చేసేవారు. భర్త గారు కూడా అటువంటి వాడే. ఒక భార్య తాను చేసే ముందు భర్తకి వచ్చి నమస్కారం చేసి నేను మొదలు పెట్టనా అని అడిగేది, మొదలుపెట్టు. ఇంకొక ఆవిడ అన్నీ ఆయనకి చెప్పడం ఎందుకు, ఆవిడే చేసుకుపోతుండేది. అనుకోకుండా ముగ్గురు ఒక్కసారి మరణించారు. రాజుకి చెప్పి పుణ్యకార్యం చేసే భార్య కైలాసానికి వెళ్ళారు. అదే పుణ్యకార్యం చేసి భర్తకి చెప్పకుండా చేసే అలవాటున్న భార్య నరకలోకానికి వెళ్ళింది. యమధర్మరాజు గారు జుట్టు పట్టుకున్నాడు. ఆవిడ వలవల ఏడ్చింది. ఆవిడ ఏం చేసిందో నేను అదే చేశాను, ఇంకో మాటకు వస్తే ఇంకో పావలో ఎక్కువ ఖర్చు పెట్టాను. అదేంటి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారండి. నీకో ధర్మం అంటూ ఒకటి ఉంది, చట్రంలో ఇమడవా నువ్వు చేసిన పని. ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్ అని అడిగారు. ఆ ఇచ్చిన 8 5 నువ్వు రాయాలి. ఇంతకన్నా మంచి ప్రశ్నలు వదిలేశారు ఏంటండి, అవి రాస్తానన్నావు, ఫెయిల్ చేస్తారు. నీకు ఇంకా మంచి ప్రశ్నలు అనిపించినా నువ్వు అవి రాయకూడదు, ఇక్కడ ఇచ్చినవే రాయాలి. ధర్మం అంటే అంతే. నీ భర్తకి నమస్కరించి ఆయన అనుమతితో చెయ్యి పూర్ణం అవుతుందని చెప్పాడు. అంతే, అలాగే చెయ్యాలి. నువ్వేం చేశావు? అలా ఎప్పుడు చేయలేదు, నువ్వే చేశావు. నువ్వే చేసింది ధర్మం అన్న చట్టంలోకి ఇప్పుడు రాలేదు. నువ్వు అడగలేదు, చెప్పలేదు, నమస్కరించలేదు. ఈ అతి స్వతంత్రత ధర్మచట్రంలోకి ఇమడలేదు కాబట్టి నువ్వు చేసినవి 0. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7 ఇంటూ 8 ఇంటూ అంటున్నాను అనుకోండి, అబ్బాయి ఎన్ని రూపాయలు ఇస్తాడో అనుకుంటారు. చివర 0 అన్నాను అనుకోండి, ఎంత వస్తే మాత్రం ఇంటూ 0 = 0. అలా ఎన్ని చేసినా ధర్మచట్రంలోకి ఇమడకపోతే 0. కాబట్టి ధర్మచట్రంలోకి ఇముడుతోందా అది మీరు చూసుకుంటూ ఉండాలి. మా ఆఫీస్ ఒకటి ఉంటుంది. మా ఆఫీస్లో ఓ కాగితం వస్తే, ఏదో నేను చూసే కాగితం అయితే నా పై అధికారి ఏం చేస్తాడు, నా పేరు రాసి ఈ పేపర్ ఆన్సర్ చేయండి అని నాకు పంపిస్తారు. నేనేం చేస్తాను, నేను ఆ పేపర్కి ఒక ఆన్సర్ రాసి ఒక రిప్లై లెటర్ తయారు చేసి దాన్ని, ఆయనకేం తెలుసు, ఆయన నన్ను కదా తయారు చేయమన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పడం ఎందుకు, నేను కింద పెట్టేస్తే సరిపోతుంది సంతకం. నేను పెట్టేసి పంపించేస్తానా? సంతకం నేను పెట్టను. అయ్యా మనకి ఉత్తరం ఇలా వచ్చింది, దానికి జవాబు ఇలా రాయాలి, ఎందుకంటే మనం చేసేసాం ఆ పని, అందుకని ఆ పని మనం చేశామని జవాబు రాశానండి, మీరు సంతకం పెట్టండి అంటే ఆ అధికారి ఏం చేస్తాడు, ఆయన సంతకం పెడతాడు. ఆయన రాత్రి 7ంటికి వచ్చాడు అనుకోండి, ఆ సంతకం కోసం నేను కూర్చోవాలి. అంతేగాని ఏమిటండి ఇప్పుడు ఆయనకి చెప్పినా చెప్పకపోయినా ఏముందండి, ఆయనైనా ఇలా అనేదే కదా, నేనే అంటానని అనేయకూడదు, అందులో తప్పే ఉందండి, నేను చెప్పింది. ఇప్పుడు ఆయనైనా జరిగింది అంతే కదా అని సంతకం పెడతాడు, నేను పెట్టినా అంతే, అది సత్యం ఏం మారదు కదా అని సంతకం పెడితే నాకు మెమో ఇస్తారు, అదే నువ్వు పెట్టేసుకున్న సంతకాలని కాదు. ధర్మము అతిక్రమణము, సత్యమైన నీకు సంతకం పెట్టే అధికారం లేదు. నీకు అధికారం వచ్చింది, నూత్రాలు రాయకూడదు, రాయించాలి, అప్పుడు ధర్మం వేరు. అప్పుడు కూడా నేనే రాసేసుకుంటూ ఉంటానండి అంటే అప్పుడు నువ్వు మిస్ఫిటింగ్ ఆఫీసర్. నీకు యూ కెన్ డూ ది వర్క్ బట్ యూ కెనాట్ గెట్ ది వర్క్ డన్, మళ్ళీ అదో ఫెయిల్యూర్. అప్పుడు నువ్వు చేయకూడదు, నువ్వు చేయించాలి. ధర్మం మారుతోందా మారట్లేదా? ఏమి మీరు ఇవన్నీ ధర్మాలని మరి రోజు ఆచరిస్తున్నవారు నిత్య జీవితంలో ఈశ్వరుడి విషయంలో ధర్మచట్రంలోకి ఎందుకు ఇమ్మడరు అంటే మిమ్మల్ని కాదండో, మీరు జ్ఞానులు, మీరు పరిపూర్ణమైన ధార్మికులు నా గురించి. కాబట్టి ఈ ధర్మచట్రంలోకి ఇముడు, నీ కోర్కెలు తీరుస్తాను. అందులోకి ఇమడకుండా అడిగితే కుదరదు, అలా చేయడం సాధ్యం కాదు. ఇది చెప్పడం, ఆయన వృషభవాహనమెక్కి తిరుగుతూ ఉంటాడు. అందుకే వృషభమునకున్న 4 పాదములే ధర్మమునకున్న 4 పాదములు. తపస్సు, శౌచము, దయ, సత్యము. ఈ 4 పాదములుగా ధర్మం నడుస్తుంటుంది. కలియుగంలో సత్యమన్న ఒక్క పాదం మీదే ఉంటుంది అని. కానీ ఈ విషయాన్ని గ్రహించి మనం మారవలసిన తీరేమి, ధర్మచట్రములోనికి ఇముడుట. దాని వలన అందరం అభ్యున్నతిని పొందుతాం. దాని కొరకు వచ్చింది ఆ నామం. అంతేగాని ఆయన ఇద్దెక్కి తిరుగుతారండి అని చెప్పడానికి ఆ నామం ఎందుకండి? ఆయన ఇద్దెక్కి తిరిగితే మీకెందుకు, పిల్లెక్కి తిరిగితే మీకెందుకు? ఆయన ఏదెక్కైనా తిరగగలడు. ఆయన ఏదెక్కాడో దానికి ఇవ్వగలడు ఆ శక్తి, అంత వేగంగా వెళ్ళగలిగే శక్తి. అంత వినాయకుడు ఎలక మీద కూర్చుంటే వెళ్ళటల్లా, నీకేమిటి బాధ?
అదేమిటంటే అంత వినాయకుడు ఎలక మీద కూర్చుంటే చచ్చిపోతండి దిక్కుమాలిన ఎలక అంటే ఆ ఎలక ఎవరో కాదు నువ్వే. ఎలక ఇంట్లో ఉంటుంది, నువ్వు ఇంట్లో ఉంటావు. ఎలకకి బహుసంతానం, నీకు బహుసంతానం, నీకంటే నాకు అని గుర్తుపెట్టుకోవాలి. ఎలక అన్ని దానికక్కర్లేని విషయం ఉండదు. ఆఖరికి ఎలకని పాము మింగేస్తుంది. మీరు ఒక నాగేంద్రుడు బొమ్మ ఇంట్లో పెట్టి కాసిన పాలు పోస్తే ఆ నాగేంద్రుడు బొమ్మని ఎలకెత్తుకుపోతుంది. అన్నీ మన ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి మన ఇంటి చూరులోనే కాపరం చేసి మన ఇంట్లోనే కన్నాలెట్టి పడుకున్నప్పుడు ఇంటి యజమాని వేళ్లు కొరుకుతుంది. నన్ను కొరికింది ఒకసారి ఏలూరులో అలాగా. అడిగిపోయాను, ఇదేంటి అలా కొరికిందంటే అబ్బాయి ఏం లేదు, రాత్రి ఎలకలు కొరుకుతాయి మా ఇంట్లో అన్నాడు ఆయన. అయితే ఇవాళ శివరాత్రి నాకని చెప్పి కూర్చున్నది. అది ఆయనకు అలవాటు, అని ఆయన పడుకోగలిగి, నాకు అలవాటు లేదు. ఇప్పుడే నాకు ఎలక కొరకడం అలవాటు లేదు, నాకు ఏం నిద్రపట్టలేదు. కాబట్టి ఎలక కొరకడం తిన్న ఇంటి ఏ ఇంట తిందో ఆ ఇంటి యజమాని కాళ్లే కొరుకుతుంది. అది ఎవడు మనకు అన్నం పెట్టాడో, ఎవడు మన ఆదరించాడో వాణ్ణి మోసం చేస్తాను నేను కదండి. అందుకని అది నింద్యుడు, అన్నీ అలాగే బతుకుతుంది. అది ఈశ్వరుణ్ణి మోయడం మొదలుపెట్టింది, అనింద్యుడు అంతే. ఇప్పుడు అది ఎలకే, కానీ మామూలు ఎలక కాదు, ఈశ్వరుణ్ణి మోస్తున్న ఎలక. దాని గుండెల నిండా ఈశ్వరుడు ఉన్నాడు, అనింద్యుడు. అందుకే ఎలక పేరు అనింద్యుడు. అది మొయ్యగలదు, భక్తి ఉంటే మొయ్యగలవు. కాబట్టి ఈశ్వరుడు ఎద్దెక్కాడు అనకండి. ఈశ్వరుడు ఎద్దేమిటి, ఏది ఎక్కినా వెళ్ళిపోతుంది. చీమ ఎక్కితే చీమకి వెళ్ళగలిగిన శక్తి ఆయన ఇస్తాడు, శక్తి ఆయనది. వృషభవాహనుడు, మీరు ధర్మచక్రంలో ఇమడాలని మీరు గ్రహిస్తే కోరికలు వర్షించడానికి నేనున్నానని ఆయన వృషధ్వజుడై ఉన్నాడు. ఇది చెప్పడానికి వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహ. ఆయన ఒంటి నిండా విభూతి అలదుకొని ఉంటాడు. ఏమా విభూతి? అసలు ఆ విభూతి, అసలు శివసహస్రనామ స్తోత్రంలో ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? ఆయన పేరు మహాభస్మ, శివుడి పేరు. అయితే మనకు వచ్చిన ప్రారంధ కర్మ అంతా ఎక్కడొచ్చిందంటే, విభూతి పెట్టుకున్నారనుకోండి, వెంటనే ఏమంటారంటే వాడు శివభక్తుడు అంటారు. ఒక్క శివభక్తులే విభూతి పెట్టుకుంటారు అని ఎక్కడా లేదు. విభూతి ధారణము వైదికము, వేదప్రోక్తము. నువ్వు విష్ణు భక్తుడవు, విభూతి పెట్టుకుంటావు. నీవు అమ్మవారి భక్తుడవు, శాక్తేయుడవు, విభూతి పెట్టుకుంటావు. నువ్వు సౌరమునందున్న వాడవు, సూర్య భగవాను ఆరాధిస్తావు, పెట్టుకుంటావు. నువ్వు విష్ణు భక్తుడవు, విభూతి పెట్టుకుంటావు. చాలా మంది ఏమనుకుంటారంటే శంకరాచార్యుల వారు పరమశివ భక్తుడు అనుకుంటారు. అసలు యథార్థంగా చూస్తే శంకరాచార్య స్వామి పరమ విష్ణు భక్తుడు. ఎందుకో తెలుసా అండి? ఆయన ఆరాధ్య దైవం కృష్ణ భగవానుడు. అందుకే పూర్ణానదిని ఆయన వాళ్ళ అమ్మగారి కోసం అని చెప్పి పర్ణశాలకు దగ్గరగా తీసుకొస్తే ఆ మధ్యలో ఉన్న కృష్ణుడు గుడి కూడా కొట్టుకెళ్ళిపోతుంది. కృష్ణుడు అన్నాడు, మీ కులదైవాన్ని కదా నా గుడి వెళ్ళిపోతోంది అలాగన్నాడు. ఆయన తన యొక్క శక్తి చేత ఆ గుడిని తీసుకొచ్చి నది ఒడ్డున పైన పెట్టాడు. ఇప్పటికీ ఉందండి మహానుభావుడు గుడి. శంకరాచార్య స్వామి వారి పూర్ణానది అమ్మగారు శంకరాచార్యుల వారిని ప్రసవించినటువంటి గదిని కూడా తన శక్తితో తెలుసుకున్నారు మహానుభావుడు. శివానంద సదాశివేంద్ర భారతీ వారు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహానుభావుడు. కాబట్టి అటువంటి శృంగేరిలో కృష్ణ భగవాను అర్చించిన కుటుంబం ఆ కుటుంబం. ఆయన జీవితంలో మొట్టమొదట చేసిన స్తోత్రం కనకధారా స్తోత్రం, లక్ష్మీదేవిని ఉద్దేశించి చేశారు. ఆయనని సరస్వతీదేవి అడిగితే చేసిన వ్యాఖ్యానం విష్ణు సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేశారు. ఆయన లోకానికంతటికీ చేసిన ప్రబోధం ఈ నామం చెప్పండి అని చెప్పింది. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గోవిందా 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 అనవయా అని చెప్పారు ఆయన. వెంకటాచలం వచ్చి యంత్రం వేసింది శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులకి భేదాలు తెలియవు. శంకరులు పూర్ణ శంకరులు, ఆయనకి ఉన్నది ఒక్కడే ఈశ్వరుడు. ఆయన అందుకే ప్రశ్నోత్తర మాలికలో ఈశ్వరుడెవరు అని అడిగితే శంకరనారాయణుడు అని చెప్పారు ఆయన. అటువంటి శంకర భగవత్పాదులు విభూతి ధారణ చేస్తే దాని అర్థం ఆయన శివభక్తుడు అని కాదు, అది వైదికము అని దాని అర్థం, వేదప్రోక్తము. అందుకే విభూతిని ఎడం చేతిలో వేసుకుని నీళ్లు వేసి కలుపుతారు. స్నానానంతరం అయితే, స్నానానికి ముందైతే తడిపిన భస్మ పెట్టుకోకూడదు, పొడి భస్మ పెట్టుకోవాలి.
పెట్టి కుడి చేత్తో మూసి ఒక మాట చెప్తారు. అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ, సర్వగుంభవాయుతి కుంభస్మ, మనోవాంగ్మన ఇత్యేతాని చక్షుగంశకరణాని భస్మాని అని వేదమంత్రంతో దాన్ని నీటితో తడిపి అప్పుడు ఈ 2 వేళ్లతో ముందు తీసి ఈ వేలుతో బొటన వేలుతో రాసి ఇప్పుడు ఈ 3 వేళ్ళు తీసి ఈ 2 వేళ్లే ఈ పాలభాగమునకు తగలాలి. ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఆపి బొటన వేలిని 2 వేళ్ల మధ్యలో పెట్టి 2 పైకెత్తి ప్రతికూలంగా అప్పుడు బొటన వేలి ఇలా వెళ్ళాలి. అలా కాని పెట్టుకుంటే 9 దేవతలు లలాటం మీదకి ఆవాహన అవుతారు. అది వైదికముగా విభూతి అందుకు పెట్టుకుంటారు. అనుశాసనిక పర్వంలో పరమశివుడు పార్వతీదేవితో చెప్తూ, నేను విభూతిని ఎందుకు సృష్టించానో తెలుసా? చాలా మంది యొక్క అభిప్రాయం ఏమిటంటే బూది, కేవలం బూది అనుకుంటుంటారు. కాదు, మనం పెట్టుకునేటటువంటి విభూతిని తయారు చేసేటటువంటి విధానాన్ని స్కాందంలో బ్రహ్మోత్తరఖండంలో చెప్పారు. అది ఆవు పేడని కొన్ని మంత్రాలతో చేస్తారు. నేను ఒక చోట శ్రీశైలంలో చూశాను. ఆవు పేడని అలా కాల్చి అటువంటి మంత్రములతో ఆ విభూతి తయారు చేస్తారు. ఎంత తేలిగ్గా ఉంటుందో, ఎంత గట్టిగా ఉంటుందో అది. ఆ విభూతిని సజల భస్మ అంటారు, నీటితో కలిపి పెట్టుకుంటారు. ఆ పెట్టుకునేటప్పుడు ఇంకొక శ్లోకం, ఎన్నో శ్లోకాలు చెప్తారు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్కమివ బంధనాం మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటూ తల మీద పెట్టుకుంటారు. ఎందుకంటే చిట్ట చివర విడినప్పుడు ఆ బ్రహ్మరంధ్రంలోంచి పైకి వెళ్ళే శక్తి రావాలి. తల మీద అడ్డంగా విభూతి రేఖ పెట్టుకుంటారు. అలా 15 స్థానముల యందు విభూతిని ధారణ చేస్తారు. ఒక్కొక్క చోట ధారణ చేస్తున్నప్పుడు ఒక్కొక్క రకమైన ఫలితము ఆవాహన అవుతుంది. 9 దేవతలు లలాటం మీదకి వస్తారు. అందులో పరమశివానుగ్రహంతో సహా ఉంటాయి. శ్రీకరంచ పవిత్రంచ రోగదోష నివారకం లోకవస్యకరం పుణ్యం భస్మత్రైలోక్యపావనం. కనీసంలో కనీసం ఆ మంత్రం చెప్తారు. ఈ భస్మ రోగమును శోకమును నివారిస్తుంది. ఇదే పరమశివుడు. ఇది నాకు సర్వదా కృప చేస్తుంది. లోకమంతటి చేత గౌరవింపబడదగినటువంటి ప్రవర్తన నా యందు కల్పిస్తుంది అని మంత్రం చెప్పి 3 రేఖలుగా ఆ భస్మని ధరిస్తారు. భస్మ మహదైశ్వర్యం. అందుకే చాలామంది ఏమనుకుంటారంటే భస్మ అంటే అది ఇంకా దానికన్నా పనికిరానిది లోకంలో ఇంకోటి ఉండదు, బూడిద పూసుకునేవాడు అనుకుంటారు. కాదు, భస్మ అని దానికి ఎందుకు పేరు వచ్చిందో తెలుసా అండి? అమరకోశం అండి. అదే భగవంతుని యొక్క పరమైశ్వర్యము, అష్టసిద్ధులతో సహా ఈశ్వరస్య భావనతో సహా సమస్తము విభూతియే. విభూతిం భూతకరీ పవిత్రజననీ పాపౌఘ విధ్వంసనీ సర్వోపద్రవనాశినీ శుభకరీ సర్వార్థ సంపత్కరీ భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణీ తేజోరాజ విశేషమోక్షణకరీ విభూతి సదాధార్యతాం అంటూ ఆ విభూతిని అంత నమస్కారం చేసి ఆ విభూతి ధారణ చేస్తారు. విభూతి పెట్టుకునేటప్పుడు ఆ విభూతి అంత శక్తివంతం. అది దాని పేరు భస్మ. భస్మ అని ఎందుకంటారో తెలుసా అండి? స్కాందంలో వ్యాస భగవానుడు చెప్పాడు దాన్ని ఎందుకు భస్మ అంటారు. భ అంటే కాలుస్తుంది, స్మ అంటే గుర్తు చేస్తుంది. 2 లక్షణములు దాని ఎందున్నాయి కాబట్టి దాన్ని భస్మ అంటారు. ఎందుకు భస్మ పెట్టుకుంటారంటే దేన్ని కాలుస్తుంది? పాపమును కాలుస్తుంది. పాపం అనగా ఏమి? నీకు ఈశ్వరుడికి మధ్యలో ప్రతిబంధకంగా వచ్చి మీరు ఈశ్వరుణ్ణి చేరకుండా అడ్డుపడిపోయేటటువంటిదేదో దానికి భస్మ అని పేరు. అటువంటి పాపాన్ని కాల్చేసి ఇప్పుడు మిమ్మల్ని ఈశ్వరుడి దగ్గరికి తీసుకెడుతుంది. దీని వలన స్మ అస్తమానం భగవంతుడు స్మరణలోకి రావడం, ఈశ్వరుణ్ణి స్మరణలోకి ఎలా తెచ్చుకోవాలి అన్న కోరిక మీ యందు జనిస్తాయి భస్మధారణ చేత. ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే అంత్యమునందు కూడా ఈశ్వరనామ స్మరణ చేయగలిగిన శక్తి వస్తుంది. అందుకే అది పరమైశ్వర్యం. ఇంకింతకు మించిన ఐశ్వర్యం ఏముంటుందంటే అది ఇచ్చింది ఇంకోటి ఏమి ఇవ్వదనుకుంటున్నారు? పరమశివుడు పెట్టుకునేటటువంటి భస్మ ఏమిటో తెలుసా అండి? ఆయన
భస్మోద్ధూళిత సర్వాంగం, ఒళ్ళంతా భస్మ రాసుకుంటాడు. ఎందుకు రాసుకుంటాడో తెలుసా? ఈ ప్రపంచమంతా లయం అయిపోతుంది. ఈ ప్రపంచమంతా లయం అయిపోయిన తర్వాత మనం చూడండి, ఏదో ఓ బెండ తోట వేస్తాం. బెండ తోటలో కాయలన్నీ తెచ్చుకుని ప్రతిరోజు చక్కగా కూర వండేసుకుంటాం. ఇంకా బెండ కాపు అయిపోతుంది, ఇంకా బెండ కాయలు, ఇంకా చెట్లన్నీ కూడాను ఒడిలిపోవడం మొదలెట్టేస్తాయి. అప్పుడు బెండకాయ ఒక దాన్ని బాగా ముదరనిచ్చి కోసి ఎండబెట్టేస్తాం. ఇప్పుడు ఆ బెండకాయ బాగా ఎండిపోయింది. మీరు ఆ కాయని పట్టుకుని ఇలా అంటే గలగల గలగల గలగలలాడతాయి విత్తనాలు, ఊడిపోయేవి. ఇప్పుడు అది వండుకోవడానికి, కూరకి, పండుకి, దేనికి పనికిరాదు. ఆఖరిని ఏం చేస్తారంటే అక్కడ ఒక కాగితమో డబ్బాయో పెట్టి దాన్ని ఒలిచేసి ఆ విత్తనాలన్నీ ఏం చేస్తారంటే ఓ డబ్బాలో పోసి అట్టే పెట్టుకుంటారు. మళ్ళీ వానాకాలం వచ్చే ముందు ఏం చేస్తారంటే భూమిని కొద్దిగా ఇది చేసి ఈ విత్తనాలు పట్టుకెళ్ళి వేశారు. ఏ ఎండిపోయిన కాయలో గలగలలాడిన విత్తనాలు మీరు ఇన్నాళ్ళు డబ్బాలో దాచారో మళ్ళీ అవి భూమితో సంపర్కము చెంది నీరు తగలగానే మళ్ళీ బెండ చెట్లై మళ్ళీ బెండకాయలు ఇస్తాయి. అవునా కాదా? అలాగే ఈ సృష్టినంతటినీ లయం చేసి తనలో తీసుకునేటప్పుడు మళ్ళీ సృష్టి చేయడానికి కావలసిన సమస్త శక్తిని విభూతి కణముల యందు దాచి తన యందు పెట్టుకుంటాడు శంకరుడు. అది ఆయన పెట్టుకునే భస్మ. అందుకనే మహాత్ముల ఒంటికి భస్మ తగిలినది కింద పడినా, ఆ భస్మ కణం దొరికినా, ఆయన పెట్టుకున్న భస్మ మీకు తగిలినా మీకు విపరీతమైన శక్తిని ఇస్తుంది. అదే కారణం. ఎందుకంటే ఆయన తపశ్శక్తి, ఆయన ఉపాసన శక్తి ఆ భస్మలో కెడుతుంది. నేను మీకు పరమ యథార్థం చెప్తున్నాను, మీరు నమ్మండి. కొంతమంది మహాత్ములు ఎంతకీ అనారోగ్యం తగ్గలేదు అంటే ఒక్కసారి ఇలా లలాటమునకో చేతికో పెట్టుకున్నటువంటి ఆ భస్మని ఇలా తీసి ఓ అరిటాకు తెప్పించి ఇలా అంటారు. అంటే ఓ 2 కణాలు అందులో పడతాయి. వేలు నీటిలో ముంచి ఆ విభూతి మీద ముంచి ఆ రోగి నోట్లో ఇలా రాయండి అంటారు. అలా అంటే అంతటి ఉపాసన బలం ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు చేయడం అని కాదు నా ఉద్దేశ్యం. శృంగగిరి పీఠంలో చంద్రశేఖర భారతి మహాపురుషుడు, ఆయన వేద విద్యార్థులకి అనారోగ్యం వస్తే భస్మ ఇచ్చి తగ్గించేవారు. ఈశ్వరాభిషేకం చేసిన భస్మ అంత శక్తివంతమై ఉంటుంది. కాబట్టి అది పరమశక్తివంతము, విశ్వాసము మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అటువంటి భస్మ మిమ్మల్ని ఈశ్వరుడికి దగ్గర చేస్తుంది. సమస్త సృష్టి చెయ్యగలిగిన శక్తి ఆ భస్మ యందు దాగి ఉంటుంది. ఇంత గొప్పది కాబట్టే దాన్ని తీసుకుని లలాటమనందు పెట్టుకుంటారు. కాదు, పెట్టుకోగా ఏమవుతుందో తెలుసా అండి? మీకు గొప్ప తేజస్సునిచ్చి, మీకు కీర్తినిచ్చి, మీరు సమస్త కోర్కెలు తీర్చుకోగలిగిన శక్తినిచ్చి, వేదం అంగీకరించిన విధంగా కోరిక తీర్చుకుని ఈ కోర్కెలొక కోర్కెలా అనేటటువంటి వైరాగ్యాన్ని ఇచ్చేస్తుంది. అందుకే చూడండి, అన్నీ ఏమవ్వాలి? నల్లగా అయిపోవాలి, కాలిపోతాయి. కాలిపోయే ముందుండే లక్షణం ఏమిటో తెలుసా అండి? లోపల దాగి ఉన్న దేన్నైనా తోసేస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, కట్టెలో నీరు ఉంటుంది. కట్టె ఆ చివర అంటుకుందనుకోండి, ఆ నీరు ఇలా వెనక్కి వెళ్తుంది, మీకు కనపడదు. కట్టె కాలిపోతూ మంట ముందుకు వచ్చేస్తోంది, ముందుది బొగ్గైపోతుంది. మీరు కట్టెను అలా పొయ్యిలోకి తోస్తున్నారు. ఇప్పుడు లేవు, పూర్వం ఉండేవు పొయ్యిలు. ఆ కట్టె కాలిపోతూ మంట చివరకు వచ్చేసింది. ఇప్పుడు కట్టె చివరి భాగంలో నీరు బుసబుసలాడుతూ బుడగల కింద పైకి వస్తుంది. కట్టెలో దాగిన నీటిని బయటికి తోసేస్తుంది. ఇంతకు ముందెవరో ఆ కట్టెకు మేకు కొట్టారు, అందులో ఉంది మేకు. ఆ మేకు పైన నల్లగా చిన్న చుక్కలా కనపడాలి కదూ, అది కూడా కనపట్టలేదు. దానికి ఏదో పేడు అడ్డొచ్చేసింది. ఇప్పుడు అగ్నిలో కాలిపోయింది. పేడంతా కాలిపోయిన తర్వాత నల్ల మేకు మాత్రం కాలు అందులో పడిపోతుంది, విడిపోతుంది అంతే. ముందు నల్లపడి తర్వాత ఏమైపోతుందంటే బూదిగా మారిపోయి తెల్లగా అయిపోతుంది. అంటే అన్నీ ఏ తెలుపులోకి వచ్చాయో ఆ తెలుపులోకి కలిసిపోతుంది. ఇంకిప్పుడు బూది ఇంకేమైనా అవుతుందా? ఇంకేం అవ్వదు, అదే శాశ్వతం. కాబట్టి మారి చివరికి మారని స్థితి ఏదో ఆ మారని స్థితి సత్యం. మారే ధర్మాన్ని పట్టుకునేది దేనికి అంటే మారని సత్యాన్ని పట్టుకోవడానికి.
ఆ పట్టుకోగలిగిన శక్తి మారుతున్న ధర్మాన్ని పట్టుకొని మారని సత్యంలోకి ప్రవేశించే శక్తి ఈశ్వరానుగ్రహముగా నాకు కలుగుగాక అని అడగడం భస్మని ధరించడం. అందుకని విభూతి పెట్టుకుంటాడు. కాబట్టి ఆయన భస్మోద్ధూళిత విగ్రహ, ఆయన ఒంటి నిండా భస్మ రాసుకుంటాడు. నీకేమిటి బాధ? ఆయన ఒంటి నిండా భస్మ రాసుకుంటే నిన్ను అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన ఉదారుడు. ఉజ్జయిన్లో ఏం చేస్తాడో తెలుసా అండి? తెల్లవారుజామున 4-4:30 మధ్యలో అప్పుడే శ్మశానంలో కాలిపోయినటువంటి శవభస్మని కాపాలికులు నల్లటి బట్ట కట్టుకుని తీసుకొస్తారు. తీసుకొస్తే ఆ శవభస్మని ఒక బట్టలో మూట కట్టి ఆ బట్ట ఎత్తి పట్టుకుని కొడతారు. కొడితే శవభస్మతో అభిషేకం చేస్తారు. ఎందుకో తెలుసా? ఆయనకది ప్రీతిని కాదు, నిన్ను కూడా అలా కొద్ది కాలంలో బూది చేసేసేటటువంటి భయంకరమైన అపమృత్యు దోషం నీలో ప్రవేశించి పడగొట్టేయడానికి సిద్ధంగా ఉంటే ఉజ్జయిన్లో మహాకాళుడికి జరిగే శవభస్మాభిషేకం చూస్తే ఈ రోగం పోతుంది అని నమ్ముతారు. ఇప్పటికీ ఎందరో వెళ్ళి మహాకాళుడి యొక్క శవభస్మాభిషేకం చూసొస్తూ ఉంటారు. కాబట్టి పరమేశ్వరుడు అంటే అంతటి మహానుభావుడు, ఆ విభూతి అంత శక్తివంతం. అందుకే ద్రవిడ దేశంలో ఇప్పటికీ ఏం చేస్తారో తెలుసా అండి? ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళేటప్పుడు మనమైతే ఏదో ఒడిగట్టు అని కడతాం, బియ్యం అవిని. వాళ్ళు అలా కాదు, వాళ్ళు అన్నీ కట్టేసి ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళిపోయేటప్పుడు తప్పకుండా అందులో విభూతి వేసి పంపిస్తారు. ఎందుకంటే మహదైశ్వర్యం అదే, అది పట్టుకుని వెళ్ళమని విభూతిని వేసి పంపిస్తారు. అంత గొప్పది విభూతి. సరే, నేను ఆ భస్మ విభూతి అది ఒక్కటే కొన్ని రోజులు చెప్పేటటువంటి విశేషాలు అవన్నీ. కానీ దాని ప్రధాన సారాంశమును మీరు అవధరించురుగాక. భస్మోద్ధూళిత విగ్రహ, అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు లోకమునకు ఒక మహోపకారం చేస్తుంటాడు. ఆయన చేసే మహోపకారం ఏమిటో తెలుసా అండి? నేను మీతో చెప్పానే ఇప్పుడు. ఆయన భస్మ ధరించేది కేవలంగా మీకు ఆ శక్తిని ఇవ్వడానికి, మీరు కూడా కోర్కెలు తీర్చుకోగలిగినటువంటి పరిపుష్టిని పొంది ఆరోగ్యాన్ని పొంది ధార్మిక మార్గంలో నడిచేటటువంటి అనుగ్రహం ఈశ్వర కటాక్షంగా పొందడానికి. కానీ అదొక్కటే మనుష్య జన్మ ప్రయోజనమా? ప్రధాన ప్రయోజనం వైరాగ్యము, భక్తితో కూడినటువంటి కర్మాచరణము, దాని వలన మోక్షము. ఇది చెప్పాలి. ఎందుకో తెలుసా అంటే కలియుగానికి ఒక పెద్ద ఇబ్బంది ఉంది. కలియుగంలో రాక్షసులకు మనుష్యులకు ఉపాధి భేదము ఉండదు. మనుష్యుడు రాక్షసుడు ఒక ఉపాధితోనే ఉంటారు. వాడు పరమ రాక్షసుడు మీ పక్కనే కూర్చుంటాడు, మీకు తెలియదు వాడు మనుష్యుడని మీరు అనుకుంటారు. రాక్షసత్వం ఉంటుంది వాళ్ళు. అవన్నీ నేను ఎందుకు వర్ణించాలి? మీరు పేపర్లలో చదవట్లా? వాళ్ళందరూ సమాజంలో తిరుగుతున్న వాళ్ళు కాదా? చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళే పిల్లాళ్ళ కాలేజీకి వెళ్ళినవాడు కాడావాడు. సమాజంలో చిన్న చిన్న పిల్లలకి చాక్లెట్లు ఇచ్చి నమ్మించి ఏదో ఒక మేనమామ ప్రవర్తించినట్టుగా ప్రవర్తించి దారుణాలు చేసేవాడు కాడావాడు. వాడు ఒక పూతనలా. పూతనకి ఆ రోజుల్లో కోరుకుంటే మార్పు వచ్చింది. కలియుగంలో ఏమిటో తెలుసా అండి? రాక్షసులు మనుష్య ఉపాధితో తిరుగుతారు. అందుకే మనుష్యుడికి రాక్షసునికి భేదం మీరు పట్టుకోలేరు. ఈ పట్టుకోలేని స్థితిలో లోకాన్ని ఉద్ధరించి ఇప్పుడు రాక్షసుల్ని చంపడం ఎవరికీ సాధ్యమయ్యే విషయం కాదు. వాళ్ళందరూ ఒక చోట దొరకరు. పూర్వం అంటే తెలియక లంకకి చేరిపోయారు, లంక కడితే అందరూ పోయారు. అలా ఉండదు ఇప్పుడు. మనుష్యుల మధ్యలో చేరిపోయి ఉంటారు పుణ్యాత్ములతో పాటు వాళ్ళు కూడా. కాబట్టి ఇప్పుడు ఇంతమందిని వెతికి చంపడం కన్నా అది ఈశ్వరుడికి పెద్ద విశేషం ఏం కాదు. ఆఖరణ కల్కి అవతారం వచ్చినప్పుడు జరిగేది అదే, భంగధర వ్యాధి పుట్టిపోతారు అందరూ. కాబట్టి కానీ పరమేశ్వరుడు చేసేటటువంటి పెద్ద ప్రయత్నం ఏమిటో తెలుసా అండి? ఆయన జగద్గురువుగా వస్తాడు. కలియుగంలో ఉన్న మేలు ఏమిటంటే కలిపురుషుడు మనసు నిలబెట్టనివ్వడు. కాబట్టి కించిత్ ప్రయత్నం చేసి మీరు మనసు ధ్యానంలో నిలబెట్టినా, ఈశ్వరనామము చెప్పినా మీరు అశ్వమేధాది యాగములు చేసిన ఫలితం మీకు వేసేస్తారు. అందుకే కలియుగంలో అశ్వమేధయాగం లేదు. కలియుగంలో ఎవరైనా అశ్వమేధయాగం చేస్తాను అంటే అది అవైదికమైన సంకల్పము. కలియుగంలో లేదు అసలు అశ్వమేధయాగం. కలియుగంలో అశ్వమేధయాగం చేసిన ఫలితం దేనికి ఇస్తారో తెలుసా అండి? దిక్కులేని ప్రేతాన్ని మీరు అంత్యేష్టి సంస్కారం చేస్తే,
ఒక దిక్కులేని శవం పడిపోయింది, దాన్ని తీసుకెళ్లి కాల్చేశారనుకోండి, అంతే, వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం వేసేస్తారు. ఎందుకంత తేలిక చేసేశారో తెలుసా? అసలు కలియుగంలో ఆపాటి మంచి చేసేవాడు కూడా ఉండని రోజులు వచ్చేస్తాయిరా. కలి విజృంభణం అలా ఉంటుంది. అసలు నామమే చెప్పనివాడు. భగవన్నామ వ్యతిరేకమైనటువంటి సభలే కానీ భగవన్నామము చెప్పుకునే సభలు ఉండవు. అందుకని కదా రోజు మనం భగవన్నామం చెప్పుకుంటున్నాం. నేను మొదటి రోజు మీకు మనవి చేశా, దేవాలయంలో భగవన్నామం చెప్పడం అంత తేలిక కాదు. ఇప్పుడు తెలియదు దీని ఫలితం. విత్తనాలు వేసిన వాడు కాయలు కోసుకున్నప్పుడు తెలిసినట్టు గుళ్ళో కూర్చుని మీరు చెప్పిన నామ ఫలితం ఏమిటో ఇది అనుభవంలోకి వచ్చిన నాడు అయ్య బాబోయ్ ఆ రోజుల్లో నామం చెప్పుకోవడం ఎంత మంచిదైందిరా అనుకుంటాం. కాబట్టి ఆ నామమునకు తప్పకుండా ఉండండి అని నేను చెప్పడానికి కారణం అదే. లేకపోతే ఎందుకు చదవడం? నా ప్రసంగం నేను చేసుకెళ్ళిపోతే సరిపోదా? కాదు, అందరూ ఉద్ధరణ పొందడానికి అది అవకాశం. కలియుగంలో ఈశ్వరుడు జగద్గురువు రూపంలో తిరుగుతాడు. అందుకే శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఆయన మొట్టమొదటి గురువు లోకంలో శాస్త్రములను భాషింపచేసినవాడు, వేదములు అందించినవాడు, వేద ప్రమాణమును నిలబెట్టినవాడు, మోక్షము అన్న మాట యొక్క యథార్థ స్వరూపమును ఆవిష్కరించినవాడు పరమేశ్వరుడే. అందుకే ఆయన దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. దక్షిణామూర్తిగా కూర్చుంటే అందరికీ అర్థం కాదు. ఎందుకని? మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యుమానం వర్షిష్టాంతే వసదృశగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. ఆయన నోటితో ఏం చెప్పలా, ఇలా అన్నారు, అర్థమైంది సనక సనందనాథులకి. కానీ కలియుగంలో అలా కుదరదు. మౌనంగా చెప్తేనే అర్థం కాని రోజులు, ఇంకా మౌనంగా చెప్తే ఏమర్థం అవుతుంది? పైగా గురువుగారు ఎక్కడో పూర్వం అంటే చిత్రం మటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్నతంతయా. ఆయన వటవృక్షం కింద కూర్చుంటే శిష్యులు వెళ్ళారు. ఇప్పుడు కలియుగంలో గురువుగారి దగ్గరికి వెళ్ళాడు, గురువుగారే తిరగాలి. కాబట్టి శంభోర్మూర్తి స్థిరతి భువనే శంకరాచార్య రూప. ఔదార్యంతో ఆయన మెట్టు కిందకొచ్చి ఆయనే ఆసేతు హిమాచల పర్యంతము పాదయాత్ర చేశారు. ఆ చేయడం కూడా ఎలాగా? బ్రహ్మచారిగా ఉన్నారనుకోండి, గురువుగారి మాట కట్టుబడాలి. వెళ్ళి భిక్షాన్నం తీసుకొస్తూ ఉండాలి, పాఠం చదువుకోవాలి తప్ప గురువుగారి అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. గృహస్థుగా ఉన్నారనుకోండి, భార్యా బిడ్డల్ని పోషించుకుంటూ ఉండాలి, ఒక చోట ఉంటుండాలి, దానం పట్టుకుంటూ ఉండాలి, దాచుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా మసులుకుంటూ ఉండాలి, వచ్చిన వాళ్ళకి అన్నం పెడుతూ ఉండాలి. వానప్రస్తుగా ఉన్నారనుకోండి, అన్నీ విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేయాలి. సన్యాసిగా ఉన్నారనుకోండి, ఉన్న చోట ఉండకుండా దేశమంతా తిరుగుతూ ఉండాలి. అలా తిరగడానికి అవకాశం ఉండి జ్ఞానబోధ చెయ్యడానికి అన్ని విధాలా అనుకూలం అవుతుందని బ్రహ్మచర్యం నుంచే సన్యాసాశ్రమంలోకి వెళ్ళి 32 సంవత్సరముల వయస్సు లోపల ఆసేతు హిమాచల పర్యంతము పర్యటించి వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టి భక్తులకి కావలసినటువంటి భాష్యముల దగ్గర నుంచి, ప్రకరణాల దగ్గర నుంచి, స్తోత్రాల దగ్గర నుంచి అన్నిటినీ ఇచ్చి ఎన్నో దేవాలయాలకి కుంభాభిషేకాలు చేసి యంత్ర ప్రతిష్టలు చేసి భారతదేశమునకు 4 చెరగుల 4 పీఠములను కాపు పెట్టి ఈ దేశములోకి అవైదికమైనటువంటి మతములు మళ్లీ ప్రవేశించకూడదని తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము పెట్టి తాను కాంచీపీఠమునందున్న మహాపురుషుడు శంకర భగవత్పాదులు. కాబట్టి సదాశివతమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆయన ప్రపంచమంతా తిరగలేదు. ఆయన ఇక్కడ కూర్చుని ఏం చెప్పారో దాన్ని ప్రపంచమంతా అందుకుని ఒరే ఆయన రా సత్యం చెప్పినవాడు మహానుభావుడు, శంకరులు ఏ అద్వైతం చెప్పారో అదే సత్యం అని ప్రపంచమంతా 2 చేతులెత్తి శంకరుని వంటి మహాపురుషుడు లేడు అని నమస్కారం చేస్తోంది తప్ప ఆయన వెళ్ళలేదు అన్ని దేశాలు. ఆయన ఇక్కడే ఉన్నారంతే. ఏది కర్మ చెయ్యడానికి యోగ్యమైన ప్రదేశమో అక్కడే ఉండిపోయారు శంకర భగవత్పాదులు. అలా ఆ జగద్గురువు అంటే తన కదలిక చేత, తన మాట చేత లోకమునంతటినీ కూడా దిద్దగలిగినటువంటి శక్తి కలిగిన మహాపురుషుడిగా పరమేశ్వరుడే మళ్ళీ 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 ఆవిర్భవిస్తూ ఉంటాడు జగద్గురువుగా కూర్చోవడానికి వీలుగా. అందుకే మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? ఒక్కొక్క మహాపురుషుడి జీవితం చదివితే మీరు ఆశ్చర్యపోతారు. కాశీపట్టణానికి కాలినడకన చిన్నతనంలో 2 మాటలు పాదయాత్ర చేసి వచ్చారు ఉగ్ర నరసింహ భారతీ స్వామి వారు.
శృంగగిరి పీఠాధిపత్యం వహించారు. ఆయన తపస్సు చేసి అష్టసిద్ధులు వచ్చేసాయి ఆయనకి. ఆయన ఒక స్థితిలో ఆయనకి చెవుడు వచ్చింది. ఆయన అనేవారు, నా ఒకరు చెప్పింది నా చెవిలోకి వెళ్ళదు, నేను చెప్పిందే మీరు వినాలనేవారు. ఎందుకంటే కొద్దిగా చెవుడు వచ్చిందని చెప్పేవారు కాదు. ఆయన అనేవారు, చండీశ్వరానుగ్రహ ప్రసాదలబ్ధుణ్ణి నేను, నాకు చండీశ్వరానుగ్రహం ఉందనేవారు. ఎందుకంటే చండీశ్వరుడు ఎప్పుడు ఇలా కూర్చుంటాడు ధ్యాన నిష్టలో. మనం చెవిటి చండీశ్వరుడు అంటుంటాం కదండి. అందుకని నాకు చండీశ్వరానుగ్రహం ఉంది, నాది నాకు వినపడుతుంది కానీ ఇంకోళ్ళది నాకు వినపడదనేవారు. ఆయన ఒక స్థాయి దాటిపోయిన తర్వాత రోజుకో కాకరకాయ మాత్రమే తినేవారు. కాకరకాయ స్వామి అనేవారు ఆయన. ఆయన అష్టసిద్ధులు ఆయనకి వశమైపోయాయి. అటువంటి మహాపురుషుడు ఒకసారి ఆయన మధురై వెళ్ళారు. మీనాక్షి అమ్మవారి గుళ్ళోకి వచ్చి పూజ చేస్తా అన్నారు. అంతటి మహాపురుషుడిని అర్చకులు అన్నారు, ఇదే తెలిసి తెలియని తనం, మీరు రాకూడదు, మేం పూజ చేస్తాం, ప్రసాదం తీసుకోండి అన్నారు. ఆయన అన్నారు, ఓహో అంత శక్తివంతులే, 2 కొబ్బరికాయలు తీసుకురండి అన్నారు. ఆ కొబ్బరికాయలు 2 చేతిలో పట్టుకుని కళాకర్షణ చేసేశారు. ఆయన అమ్మవారి శక్తిని అంతటినీ కొబ్బరికాయల్లోకి లాగేశారు. లాగేసి పీఠానికి వెళ్ళిపోయి ఆ కొబ్బరికాయలు 2 పెట్టేసి పూజ మొదలెట్టారు. మధురైలో మీనాక్షి అమ్మవారి గుళ్ళో ఉన్నటువంటి మూర్తి వెలపోయింది. ఎవరు గుళ్ళోకి వచ్చేవారు కాదు, బయటే కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగించి వెళ్ళిపోయేవారు. ఎందుకంటే అమ్మవారు అంత తేజోమయమూర్తి, అంత వెలపోయింది. అర్చకులకు అప్పుడు బుద్ధొచ్చి వాళ్ళు నరసింహభారతీ స్వామి వారు ఉన్నటువంటి విడిదికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా మాది తప్పైపోయింది, అమ్మవారి కళ మళ్ళీ అమ్మవారిలో పెట్టేయండి అంటే ఆయన గుళ్ళోకి వచ్చి ఆ కొబ్బరికాయల్ని పట్టుకుని కళలు మళ్ళీ అమ్మవారిలో పెట్టేశారు. అంతటి మహాపురుషులు పుట్టినటువంటి భూమి, జగద్గురువులుగా సనాతన ధర్మంలో పరమేశ్వరుడు మళ్ళీ 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 పుడుతూ ఉంటాడు. అదే పీఠానికి పీఠాధిపత్యం వహించారు అభినవ విద్యాతీర్థస్వామి వారు, ఇప్పుడున్న భారతీ తీర్థస్వామి వారికి గురువు గారు. ఆయన ఎంత నిరుపేద కుటుంబంలో పుట్టారో తెలుసా అండి. అన్నం తినడానికి లేకపోతే వాళ్ళ అమ్మగారిని ఆయన ఒకసారి అడిగారు, నాకు ఉపనయనం చేస్తే అమ్మ భిక్షాటన చేయడానికి అధికారం వస్తుంది, యజ్ఞోపవీతం లేకుండా భిక్షకి వెళ్ళకూడదు, నువ్వు నాకు ఎలాగోలా ఒడుగు చేసేస్తే నేను 4 ఇళ్ల ముందుకెళ్ళి భిక్ష పట్టుకొస్తాను, అది తిందామమ్మా అని అడిగారు ఆయన. అంత నిరుపేద వ్యక్తి, కానీ పుట్టుకతో, అది నేనన్నది, ఈశ్వరుడు పుడుతూ ఉంటాడు జగద్గురువుగా. వాళ్ళ ఊళ్ళో ఒక నమ్మకం, ఆ ఊరి చివర ఓ చెరువు ఉండేది, ఆ చెరువు దగ్గర దయ్యాలున్నాయి, ఎవరు చీకటి పడితే వెళ్ళేవారు కాదు. ఆయన అన్నారు, ఈశ్వరుడే ఉన్నాడు, దయ్యాలు ఏం లేవు, ఈశ్వరుడు ఉండగా దయ్యాలు రావు, ఎందుకు భయపడతారన్నారు. ఇప్పుడు ఇన్ని కబుర్లు చెప్తున్నావు, అర్ధరాత్రి నువ్వు వెళ్ళి చెరువులో కాళ్ళు చేతులు మొహం గడుక్కొస్తావా అన్నారు. ఈశ్వరుడు నా వెంట ఉండగా నాకు భయం ఏమిటని అర్ధరాత్రి చిన్న వయస్సులో ఒక్కరే చెరువుకెళ్ళి కాళ్ళు చేతులు మొహం గడుక్కొచ్చారు అభినవ విద్యాతీర్థస్వామి గారు. ఆయన్ని శృంగేరి తీసుకెళ్లి సదాశివ నరసింహభారతీ స్వామి వారు దగ్గర పెట్టుకుని ఆయనకి విద్యాబోధ చేయిస్తూ, గురుకులంలో ఉన్న పిల్లలందరికీ అన్నం సరిగ్గా వండుతున్నారా లేదా అని అడిగారు. అడిగితే అందరూ బాగున్నాయి అనేవారు. ఈయన ఏం అనలేదు. నువ్వేం చెప్పవే అన్నారు. మాకు బోధ బాగా జరుగుతోంది, శాస్త్రాలు బాగా చెప్తున్నారు, ఇక్కడ ఏది పెట్టినా అది జగద్గురువుల ప్రసాదం, జగద్గురు ప్రసాదాన్ని రుచి కోసం తిననుగా, అందుకని నేను చెప్పలేదన్నారు. అంతటి మహానుభావుడైన కారణజన్ముడై ఆయన శృంగగిరి పీఠాధిపత్యం వహించారు. శివుడు పుడుతూ ఉంటాడు, ఎక్కడ పుట్టాడు ఎలా వస్తాడో మీకు తెలియదు, కానీ పీఠాధిపత్యం మళ్ళీ ఆ స్థానంలో కూర్చోవాలి, ఎక్కడో ఆయన పుడతాడు మళ్ళీ. ఒకప్పుడు చంద్రశేఖర భారతీ స్వామి వారిగా పుట్టాడు. చంద్రశేఖర భారతీ స్వామి వారి తండ్రి పేరు గోపాలస్వామి వారు, తల్లి గారి పేరు లక్ష్మి గారు. 14 మంది సంతానం, ఒక్క పిల్లాడు బతకలేదు. ఆఖరణ 14వ మాట ఆవిడ కడుపుతో ఉన్నప్పుడు సదాశివ నరసింహభారతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఆవిడ అడిగారు, సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామి వారు ఆయన్ని వెళ్ళి అడిగారు, అయ్యా నా కడుపున పిల్లాడు బతకట్లేదు, ఏం చేయమంటారని. గోకర్ణం వెళ్ళి దర్శనం చేయమన్నారు. గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వర దర్శనం చేశారు. ఆయన దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి కొడుకు పుట్టాడు. మా దగ్గర పెంచితే పిల్లలు బతకట్లేదని శృంగగిరి పీఠానికి సంబంధించిన మేనేజర్ గారి ఇంట్లో ఆ పిల్లాన్ని పెంచారు. 14 మంది పిల్లలలో బతికిన ఏకైక కుమారుడు.
శృంగగిరి పీఠాధిపత్యంలో ఉన్నటువంటి సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి అంటే సామాన్యులు కారు. కాలటీలో శంకరులు పుట్టిన ప్రదేశాన్ని ఆయన గుర్తించారు. అటువంటి మహాపురుషుడు ఆయన శరీరాన్ని విడిచిపెట్టి సిద్ధి పొందుతూ ఆ పిల్లవాడికి సన్యాసం ఇవ్వండి అని చెప్పి సిద్ధి పొందారు. వెళ్ళి తండ్రి గారిని అడిగారు. ఒక్కడే ఒక్క కొడుకు, పరమపేద కుటుంబం, ఆ పిల్లవాడికి సన్యాసం ఇస్తామని అంటే తండ్రి గారు అన్నాడు సరేనన్నారు. తల్లిగారంది లేక 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 పుట్టిన కొడుకు, నేను ఇవ్వనన్నారు. తల్లి అనుమతి ఉంటే కానీ సన్యాసం ఇవ్వకూడదు బ్రహ్మచారికి. అంటే ఆయన అన్నారు, ఏమి నీకు ఇష్టమై ఇచ్చావా 13 మందిని యమధర్మరాజు గారికి? ఇష్టపడి నన్ను గురువు గారికి ఇవ్వడానికి బెంగ పెట్టుకుంటున్నావే? గురువు గారి కోరికకి వ్యతిరేకంగా నేను గృహస్థాశ్రమంలో బ్రతికే కన్నా నువ్వు అంగీకరించకపోతే నేను సన్యాసిని ఈ దేశంలో ఎక్కడో తిరుగుతాను. నువ్వు అంగీకరించావా నీ కళ్ళ ముందు శృంగగిరికి పీఠాధిపత్యం వహిస్తాను, నీ ఇష్టం అన్నారు. అమ్మగారు ఒప్పుకున్నారు. ఆయన శృంగగిరి పీఠాధిపత్యం వహించారండి. మహాపురుషుడు చంద్రశేఖర భారతి అంటే అయ్య బాబోయ్, ఆయన సాక్షాత్ శివుడు, ఎవరు కాదు. ఆయన ఇలా కూర్చుంటే చంద్రమౌళీశ్వరారాధన చేసి తీర్థం ఇస్తూ ఉంటే ఒక ఆవిడ ఏడుస్తూ వచ్చింది. ఆ లైన్లో నిలబెట్టే వాళ్ళు అన్నారు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అన్నారు. అంటే అయ్యా నా కూతురు మెడలో వేసిన గొలుసు ఎవరో ఎత్తుకుపోయారు అంది. సరే ఏడవకు పోన్లే, తీర్థం తీసుకుని వెళ్ళిపో అన్నారు. ఆవిడ క్యూలో దగ్గరికి వచ్చింది. తీర్థం ఇస్తున్నారు చంద్రశేఖర భారతీ స్వామి. ఆయన అన్నారు ఇవ్వను, అక్కడి నుంచో అన్నారు. ఆవిడ మరీ ఏడ్చి, నాకు ఉన్న గొలుసు పోగా తీర్థం కూడా ఇవ్వలేదు. క్యూ నడుస్తోంది. అలా 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 ఒక వృద్ధురాలు వచ్చింది. చంద్రశేఖర భారతి ఇలా ఉద్ధరిని పట్టుకుని ఆ చెయ్యి వంక చూసి ఆయన అన్నారు ఇచ్చేసేయి అన్నారు. ఏమిటి ఇచ్చేసేయనంది ఆవిడ. ఏది తీశావో అది ఇచ్చేసేయి. నేనేం తీలేదండి, చేసుకున్న పాపాలు చాలు, ఇంకా మూట కట్టుకోకు అన్నారు. వెంటనే గమనించి కార్యకర్తలు పక్కకి తీసుకెళ్లి అడిగారు, నేనే దొంగిలించానా పిల్ల మెళ్ళో గొలుసుని ఇచ్చేసి. ఆ గొలుసు తీసుకుని అప్పుడు పిలిచి ఆ పిల్లకి గొలుసు తీర్థం కూడా ఇచ్చన్నారు. ఇంకెప్పుడూ ధర్మాతిక్రమణం చేయకు, చెప్పిన మాట వింటావు కదూ అన్నారు. బుద్ధొచ్చింది, వింటానంది. వెళ్ళిరా. అర్థం కాలేదు కార్యకర్తలకి. ఆవిడ కొంచెం దూరం వెళ్ళాక ఏమిటి చెప్పిన మాట వింటావు కదూ, ఇంకెప్పుడు చెప్పిన మాట కాదని రాకు అన్నారేమిటి అని అడిగారు. మా ఆయన నాకు భోజనం పెట్టి వెళ్ళిపోవే అన్నారు. మీ భోజనం రోజు పెడుతున్నాను మీరు తినండి అని వద్దంటున్నా వినకుండా ఇక్కడికి వచ్చాను. గొలుసుపోయి నీ బాధలు పడ్డాను. భర్త మాట అతిక్రమించి తీర్థం తీసుకోవడం అది కాదు, భర్త మాట ఔదుల దాల్చడం నేర్చుకో, కాదని రాకు అని నాకు పాఠం చెప్పారండి ఆవిడ. ఇవన్నీ ఆయన వెళ్ళి కనుక్కొచ్చారా? ఇవాల్టి రోజుల్లో ఆ మంత్రాలు ఏమిటండి అంటాం. నువ్వు చేస్తే తెలుస్తుంది ఆ శక్తి ఏమిటో. ఒక ఆయన కోర్టులో పనిచేసేవాడు చంద్రశేఖర భారతీ స్వామి వారి రోజుల్లో. ఆయన వాచాలత్వం పాపం చాలా బాగా పనిచేస్తాడు. కానీ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ ఫైల్ పెట్టి ఏదో పనికి మాలిన మాట అంటుండేవాడు. ఆయన కక్ష పెట్టుకుని సస్పెండ్ చేసి పారేశాడు. ఆయన ఇంటికి వచ్చి అన్నాడు, నా నాలిక మీద శనీశ్వరుడు ఉన్నాడే, నాకు ఇంతేను, నేను ఎంత పని చేసినా నాకు రేణింపుకు రాదన్నాడు. ఆవిడంది ఇక్కడే దగ్గరలో చంద్రశేఖర భారతీ స్వామి వారు విడిది చేసి ఉన్నారు, మీరు వెళ్ళి ఒకసారి కలవకూడదా అంది. అంటే ఆయన వెళ్ళి అడిగాడు చంద్రశేఖర భారతీ స్వామి వారిని, నా నాలుక మీద శనీశ్వరుడు ఉన్నాడు, ఎలా నాకేదీ కలిసి రావట్లేదు. ఆయన అన్నారు, నేను మంత్రం చెప్తాను చేస్తావా అన్నారు. చేస్తానన్నారు. 15 రోజులు ఎలాగో సస్పెండ్ చేసేశారుగా, ఆఫీసు లేదుగా, ఇంట్లో కూర్చుని చెయ్యి అని మంత్రం ఇచ్చారు. అతను 15 రోజులు మంత్రం చేశాడు. 15వ రోజున ఏమైందో తెలుసా అండి? ఇతను ఏ మున్సిపల్ కోర్టులో పనిచేస్తాడో ఆ కోర్టుని ఇన్స్పెక్ట్ చేయడానికి డిస్ట్రిక్ట్ జడ్జి వచ్చారు. వచ్చి ఆయన ఇతను వ్రాసిన ఫైల్స్ చూసి ఇంత బాగా రాశాడు, ఎవరితను పిలవండి అన్నారు. వాడిని మీరే సస్పెండ్ చేశారండి, ఈ మధ్య మేము కంప్లైంట్ రాస్తే వాడికి వాచాలత్వం ఎక్కువ, ఏదో ఒకటి మాట్లాడతాడన్నారు. మాట్లాడితే ఏమయ్యా ఎంత అద్భుతంగా రాశాడు ఈ ఫైల్స్, వాడికి ఇప్పుడే ప్రమోషన్ ఇచ్చేస్తున్నాను, వాడిని నా కోర్టుకి వేసేసుకుంటున్నానని ప్రమోషను ట్రాన్స్ఫర్ ఇచ్చాడు. 15వ రోజు మంత్రజపం పూర్తయింది, అతనికి ప్రమోషన్ ఆర్డర్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ కూడా వచ్చి ఇతని పట్టుకుని చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళాడు. స్వామి మంత్రం ఫలించింది, నాకు డిస్ట్రిక్ట్ కోర్టుకి వేశారు, ఇక నేను మానేయచ్చా అన్నాడు. నీ నాలుక మీద శనీశ్వరుడు పోయాడా అన్నారు. అనుమానమేను సుమండి అన్నాడు. అయితే జపం చేస్తూ ఉండండి. అతని జీవితంలో ఎంత వృద్ధిలోకి వచ్చారు. మహానుభావులు
మన దేశంలో మంత్ర ప్రభావం అంటే ఏమిటో, ఈశ్వరుణ్ణి ఆరాధించిన వాళ్ళ శక్తి ఏమిటో చూపించారు వాళ్ళు. ఆయన పూజ చేస్తూ చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోయేవారు. అటువంటి మహాపురుషుడు ఇలా నడిచి వెళ్ళిపోతూ ఎవరినో చూసి, ఏమి సుబ్రహ్మణ్యమా అన్నారు. రోజున అందరు అనుకున్నారు అతని పేరు అనుకున్నారు. అతనన్నాడు అవును అన్నాడు. బాగా చెయ్యి అని వెళ్ళిపోయారు. అతన్ని వెళ్ళి అడిగారు, మీ పేరు సుబ్రహ్మణ్యమా అని. కాదు, నేను సుబ్రహ్మణ్యారాధకుణ్ణి. ఆయన అందుకని సుబ్రహ్మణ్యమా అని అడిగారన్నారు. ఆయనకి తెలియనిదేం లేదు. ఆయన ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకున్నారు. తన దగ్గరికి వస్తే, ఈ పేరు కదూ, ఈ ఊరు నుంచి వచ్చావు, ఇది చేస్తూ ఉంటావు, నీ మనఃప్రవృత్తిది అని చెప్పేవారు. తన దగ్గరికి వచ్చి ఒకడు చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు మీరు ఏదైనా ఉపదేశం చెయ్యాలన్నాడు. ఆయన ఎర్రగా చూసి అన్నారు, నీ కర్తవ్యం నువ్వు చేస్తున్నావా, నీ ధర్మం నువ్వు చేస్తున్నావా, నిజం చెప్పు అన్నాడు. అంటే అతను కళ్ళమ్మని నీళ్లు పెట్టుకుని, నేను చెయ్యవలసింది చేస్తున్నానండి, వాళ్లే నాకు కలిసి రావట్లేదు. వెంటనే చంద్రశేఖర భారతి అన్నారు, అది అధర్మం. వాళ్ళు కలిసి రాకపోతే వాళ్ళు ధర్మం తప్పినట్టు, కానీ వాళ్ళ ధర్మం దిద్దడం నీ ధర్మం కాదు. నీ ధర్మం వాళ్ళని చూడడం, వాళ్ళని సరిగ్గా చూసి నువ్వు రా, అప్పుడు ఇస్తాను, వెళ్ళు. ఎవ్వరికీ అర్థం కాలేదు ఆ సంభాషణ. అతను వచ్చాక అడిగారు, ఏమైందండి, ఏమిటి చెప్పారని. నేను మా అమ్మగారిని నాన్నగారిని నన్ను వాళ్ళు ప్రేమగా చూడటం లేదని నేను వాళ్ళని చూడటం లేదండి, అది స్వామి ఎలా తెలిసిందో నన్ను నిలదీశారు. నీ తండ్రి గారు నిన్ను ప్రేమగా చూశాడా లేదా నీకు అనవసరం, ఎందుకు చూడ తండ్రి, చూడడం ఆయన ధర్మం. ఒకవేళ ఆయన ధర్మం చేయకపోతే ఆయనది తప్పు, నీ ధర్మం నువ్వు ఎందుకు మాంతావు, నువ్వు ప్రేమగా చూడు, నీ ధర్మం నీది, నీ ధర్మంలో నువ్వు నిలబడు, ఆ తర్వాత నువ్వు నా దగ్గరికి రా, మంత్రం ఇస్తాను. అది చంద్రశేఖర భారతి అంటే. ఎంత వైరాగ్యం అంటే ఆయనకి. ఆయన ఉన్మాదంలో శ్లోకాలు చెప్పినవి ఆయనకి గుర్తుండేవి కావు, ఆయన శిష్యులు రాసుకుని చెప్పేవారు. మళ్ళీ ఆయన కాలభైరవుడు గుడి దగ్గర నిల్చుని ఈ ఒంటిని కొట్టేసుకునేవారు. అంత వైరాగ్యం. ఆయన వైరాగ్యంలో శ్లోకం చెప్తూ ఈ శరీరాన్ని కుక్కలు ఈడ్చుకుని వెడతాయని శ్లోకాలు చెప్తుంటే నిజంగా ఓ శవాన్ని ఈడ్చుకొచ్చింది కుక్క. అంత వైరాగ్య సంపత్తి ఉన్నవారు. ఆయనకి శరీరంలో ఉండలేక గురువుల యొక్క అధిష్టానాలకి ప్రదక్షిణాలు చేసి మహాళయపక్ష అమావాస్య నాడు తన శరీరాన్ని ముద్రతో చిన్ముద్ర పట్టి తుంగానది నీటి మీద కూర్చుని వెళ్ళిపోతూ శరీరం విడిచిపెట్టారు. అంతటి మహాపురుషుడు చంద్రశేఖర భారతి అంటే. అంత పేద కుటుంబంలో పుట్టినట్టుగా ఉంటారు. సదాశివుడు అవతరించాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి కంచి. అసలు మా స్వామి గురించి మొదలు పెడితే ఇవాళ శివరాత్రి. 13 ఏళ్ల పిల్లాడు, సన్యాసం కోరుకోలేదు. పిన్నిగారి అబ్బాయి మహాదేవేంద్ర సరస్వతి సన్యాసం తీసుకున్నాడు. ఒక్కడే కొడుకు పిన్నిగారికి. అయ్యో సన్యాసి అయిపోయాడని చెప్పి ఆవిడ బాధపడుతుంటే చూద్దామని మహాలక్ష్మమ్మ గారు కూడా వచ్చారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి తల్లి గారు. వాళ్ళతో ఈ పిల్లాడు వచ్చాడు. వచ్చి కుమారకోష్టంలో స్నానం చేశారు. కంచికామకోటి పీఠం జట్కా బండి వచ్చి నువ్వు ముందు ఎక్కువ అని తీసుకుపోతున్నాడు. తీసుకుపోతూ అతను అన్నాడు, మీ అన్నయ్యని చూద్దామని వచ్చారు, సన్యాసం తీసుకున్నాడని. మీ అన్నయ్య వాళ్ళ గురువు గారికి మసూచికం వస్తే సేవ చేసి ఈయనకి మసూచికం వచ్చి ఇద్దరూ చనిపోయారు. ఇద్దరూ శరీరం వదిలిపెట్టేశారు, సిద్ధి పొందారు. కంచికామకోటి పీఠానికి పీఠాధిపతి లేరు. నిన్ను పీఠాధిపతిని చేస్తున్నారు, మీరే పీఠాధిపతి, కాబట్టి ఇంకా మీరు వెనక్కి వెళ్ళరన్నారు. 13 ఏళ్ల పిల్లాడికి తల మీద పిడుగుపడ్డట్టయింది. అతను జట్కా బండిలో పరమాచార్య వ్రాసుకున్నారు. 13 ఏళ్ల పిల్లాడు అమ్మ పెట్టిన సద్యన్నం గుర్తొచ్చి నాకు సన్యాసం ఏమిటి, నాకు పీఠాధిపత్యం ఏమిటి, నేను చంద్రమౌళీశ్వరారాధన ఏమిటి అని బెంగ పెట్టుకుని బండిలో బోర్లా పడుకుని రామా 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 అని ఏడుస్తూ కలవై వెళ్ళారు. ఇప్పటికీ ఆయన సన్యాసం తీసుకున్న రాయి ఉంది. ఆ రాతి మీద నిలబడి స్నానం చేయించి యజ్ఞోపవీతం తీసేసి శిఖ తీసేసి సన్యాసం ఇచ్చేశారు. ఇద్దరు గురువులకి మహానుభావుడు ఆ శరీరం పడిపోయిన తరువాత జరగవలసిన కార్యాన్ని జరిపించి ఆ కలవైలోనే పాక వేసు కూర్చుని తపస్సు చేశారు. 13వ ఏట సన్యసించిన వారు 87 సంవత్సరములు చాతుర్మాస్యం చేశారు. శంకర భగవత్పాదులలాగే ఆసేతు హిమాచల పర్యంతం పాదచారి అయి తిరిగారు. ఆఖరికి ఆయన రామేశ్వరం వెడుతుంటే సముద్రం మించి వెళ్ళవలసి వచ్చింది. అయ్యా రైల్ బ్రిడ్జ్ ఒకటే ఉంది, మీరు ఆ స్లీపర్స్ మీద కాళ్ళు వేసి వెడుతుంటే కింద సముద్ర ఘోష,
కాలు జారిపోతుంది, మీరు సత్యదండం పట్టుకుని నడవాలి. ఆ రోజుల్లో లోకోమోటివ్ ఇంజిన్స్, ఆ నూనె అంతా పడుతుంది, వద్దు రైలు ఎక్కండి అంటే సన్యాసి వాహనం ఎక్కకూడదు, నేను ఎక్కనన్నా. ఎక్కనని సత్యదండం పట్టుకుని ఆ సముద్ర ఘోషలో బ్రిటిష్ గవర్నమెంట్ ఆ రోజుల్లో రైళ్లు ఆపిందండి. ఆయన స్లీపర్స్ మీద కాళ్ళేస్తూ రామేశ్వరం వెళ్లి అభిషేకం చేసి వచ్చారు. అంతటి మహానుభావుడు, అంతటి ధార్మిక నిష్ఠ. ఆయన 95వ సంవత్సరం వయస్సులో చెన్నై నుంచి ఆయన నడిచి వెళ్ళవలసి వస్తే, ఇక శరీరం అంత నడవడానికి అనుమతించకపోతే సన్యాసి వాహనం ఎక్కకూడదని ముందు గుర్రబండి వెడుతుంటే, ఆ గుర్రబండిని చేత్తో పట్టుకుని ఆయన నడిచి వెడుతుంటే పెరియవర్లు వస్తున్నారని తమిళ దేశంలో అట్నుంచి వచ్చే బస్సులన్నీ రోడ్డుకి రెండు పక్కల స్వచ్ఛందంగా ఆగిపోయేవి. అన్ని వాహనాలు ఆగిపోయి ఆయన జట్కా బండి పట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటే అందరూ చెప్పులిప్పేసి రోడ్డుకి రెండు పక్కల సాగిల పడిపోయి ప్రణిపాతం చేస్తుండగా ఆయన గుర్రబండి పట్టుకుని నడిచి వెళ్ళారు తప్ప జీవితంలో వాహనం ఎక్కలేదు. ఆయన సన్యాసము, ఆయన ప్రచారం చూసి సనాతన ధర్మానికి చెందకపోయినా సరే బౌద్ధ మతానికి అధిపతి అయిన దలైలామా ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి చంద్రశేఖరేంద్ర సరస్వతి అని కితాబునిచ్చారు. అంతటి మహాపురుషుడై చిట్ట చివర కలవైకి ఒక నమస్కారం, కన్న తల్లికి ఒక నమస్కారం చేసి శరీరాన్ని విడిచిపెట్టారు. అంతటి మహాపురుషులు ఒక్కొక్కరు స్థానం ఖాళీ అయిందనేటప్పటికీ మళ్ళీ పరమేశ్వరుడు ఇంకో ఇంట పుడుతూ ఉంటాడు. ఇప్పుడు శృంగగిరికి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి భారతీ తీర్థస్వామి వాళ్ళ తండ్రి గారు సంవత్సరం పాటు పరమేశ్వరుడికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు కొడుకు కోసం. ఆ తర్వాత పల్లెటూరు విడిచిపెట్టి మచిలీపట్నం వెళ్ళిపోయి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు చేశారు. ఆయన భార్య గారు అనంత లక్ష్మమ్మ గారని నాకు జ్ఞాపకం. అనంత లక్ష్మమ్మ గారు ఆంజనేయ స్వామికి మొక్కుకున్నారు. ఆయన నాకు కొడుకు పుడితే సీతారామ అని కలుపుతానన్నారు, ఆవిడ ఆంజనేయ అని కూడా కలుపుతానన్నారు. ఆవిడకి గర్భం వచ్చింది. ఆవిడికి ఇక ప్రసవం అవుతుందనగా ఆవిడ పడుకునుంటే ఆంజనేయ స్వామి కలలో 3 పళ్ళు పట్టుకుని వచ్చి ఇస్తున్నట్టుగా కలొచ్చింది. ఆవిడ ఎందరికో చెప్పారు, 3 పళ్లతో ఆంజనేయ స్వామి కనబడ్డారు, అర్థం ఏమిటని. ఆ రోజు ఆవిడికి తెలియలేదు 3 జన్మలు ఒక జన్మలో అనుభవించే కొడుకు పుడుతున్నాడని. పుడుతూ ఒక జన్మ ద్విజుడు, ఉపనయనం చేసినప్పుడు ఒక జన్మ, సన్యాస దీక్ష ఒక జన్మ, 3 జన్మలెత్తే కొడుకు పుట్టాడు. జాగ్రత్త స్వప్న సుషుప్తి దాటి తురియంలో నిలబడే కొడుకు పుట్టాడు. జగద్గురువై శృంగగిరి పీఠాధిపతి అయి సింహాసనం మీద కూర్చునే కొడుకు పుట్టాడు. లోకమునకంతటికి జ్ఞానఫలాన్ని పంచిపెట్టగలిగినటువంటి కొడుకు పుడుతున్నాడు నీ కడుపున. ఇది చెప్పడానికి 3 పళ్ళు పట్టుకుని మహానుభావుడు సాక్షాత్కరించారు. పుట్టిన పిల్లాడికి సీతారామాంజనేయులు అని పేరు పెట్టారు. ఆ పిల్లాడు సంస్కృత భాష ధారాళంగా మాట్లాడేవాడు. అభినవ విద్యాతీర్థస్వామి వారు విజయవాడ వచ్చినప్పుడు, మచిలీపట్నం వచ్చినప్పుడు ఆ పిల్లాడిని చూసి మురిసిపోయారు, ఏమి సంస్కృతం అని. ఇంట్లో కూడా చెప్పకుండా ఆ గురువు గారి మీద ఏర్పడిపోయిన అభిమానంతో ఎక్కడో ఉజ్జయిన్లో అభినవ విద్యాతీర్థస్వామి చాతుర్మాస్యం చేస్తుంటే ఈ పిల్లవాడు వెళ్ళిపోయి ఆయన సిప్రా నదిలో స్నానం చేసి వెళ్ళాక ఆయన కాళ్ళ మీద పడి మీ దగ్గర శాస్త్రం చదువుకోవాలనుందన్నాడు. ఆయన ఇంకొకరిని పెట్టి చెప్పించలేక కాదు, ఓహో ఈశ్వరుడు తర్వాతి జగద్గురువుని పుట్టించాడు అని గుర్తించి ఆయనే తర్కశాస్త్రాన్ని బోధించడం మొదలుపెట్టారు. తర్క సంహిత అంటారంటే తర్కశాస్త్రం ముందు నేర్చుకునే శాస్త్రం. తర్క సంహిత ఆయనే బోధ చేశారు. ఆ పిల్లవాడు తరువాతి కాలంలో 3 రోజులు మీ ఇంటికి వెళ్ళరా అని గురువుగారు పంపిస్తే గురువుగారి మాటకు వెళ్ళారాయన తప్ప ఎవ్వరితో మాట్లాడేవారు కాదు. కారణజన్ములు, ఏకసంతాగ్రాహి. ఒక్కసారి పాఠం ఇలా చెప్తే వచ్చేసేది, ఇంగ్లీష్ వచ్చేసేది, లెక్కలు వచ్చేసేవి, 100కి 100 మార్కులు అన్నింటిలో. మీకు ఆశ్చర్యం తెలుసా, మచిలీపట్టణంలో ఇవాళ శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించి ప్రపంచం అందరి చేత నమస్కరింపబడేటటువంటి మహానుభావుడైనటువంటి చంద్రశేఖర మన భారతీ తీర్థస్వామి వారు 9వ క్లాసు 11వ క్లాస్ వరకు స్కూల్కి వెళ్ళినప్పుడు పిలకతోటి పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని స్కూల్కి వెళ్ళి చదువుకున్నారు తప్ప ఆయన ఇప్పుడు ప్యాంటు చొక్కా వేసుకుని స్కూల్కి కూడా వెళ్ళలేదు. ఎన్నడూ గురువుల్ని ధిక్కరించేవారు కాదు, ఒక్క మాట పాఠం వినడం అంతే వచ్చేసేది.
అకస్మాత్తుగా ఇంగ్లీష్ మీడియంలోకి స్కూల్ని మార్చవలసి వస్తే తట్టుకున్న వ్యక్తి ఒక్క భారతీ తీర్థులే. అంతటి మహాపురుషుడు ఇవాళ నడిచి వెడుతున్నటువంటి శారద అటువంటి స్వరూపమై ఈ సంవత్సరమే ఇలా ఉంది, ఆయనకి షష్ఠి పూర్తి కాలటీలో. అటువంటి మహానుభావుడు శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహిస్తున్నారు. కంచికామకోటి పీఠాధిపతులుగా పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతి, చంద్రశేఖరేంద్ర సరస్వతి అసాధారణ ప్రతిభాశాలి. అసలు ఆయన ఎక్కడ కూర్చుని ఎక్కడదైనా చెప్పగలిగేవారు. ఆయనకి తెలియని విషయం లేదు. ఆయన సనాతన ధర్మ ప్రచారం చేసినట్టు ఈ మధ్య కాలంలో ప్రచారం చేసిన పీఠాధిపతి లేరు. అంతటి మహాపురుషుడు శతాయుష్కులై 100 సంవత్సరములు శరీరంలో ఉన్నారు. అటువంటి మహానుభావులు పరమశివుడు అక్కడ స్థానం ఖాళీ అవుతుంది అనేటప్పటికీ అంతే, ఆయన మళ్ళీ ఎక్కడో తాను ఒక పిల్లవాడిగా పుట్టేస్తాడు. పుట్టేసి తాను మళ్ళీ ఆ పీఠాధిపత్యం వహించి లోకానికంతటికీ బోధ చేస్తాడు. నిజంగా బ్రహ్మచర్యం నుంచి సన్యాసాశ్రమానికి వెళ్ళిన వాళ్ళ నియమాలు, వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళు ఇంకా పూజ చేస్తున్నారు కాబట్టి పడుతున్నాయి ఈపాటి వర్షాలు. నేను మీకు యథార్థం మనవి చేస్తున్నాను. -°C వెళ్ళిపోయినా సరే, ఒకసారి ఉత్తర భారతం వెళ్ళినప్పుడు శృంగగిరి పీఠం -°Cలోకి వెళ్ళిపోయింది. సాయంకాలం యోగలింగానికి పూజ అంటే, భోగలింగానికి పూజ అంటే పీఠాధిపతులు కూర్చుని చేయవలసిందే -°లో కూడా. ప్రతిరోజు అలా చేస్తారు. చంద్రశేఖర భారతీ స్వామి వారికి ఒకసారి 104 జ్వరం, లేస్తే ఇలా ఊగిపోతోంది శరీరం. ఆయన స్నానం చేసి చన్నీళ్లు తలస్నానం చేసి బట్ట కట్టుకుని పూజకు వస్తున్నారు. అంతేవాసులు అన్నారు, 104 జ్వరం, ఒళ్ళు ఊగిపోతోంది, చన్నీటి స్నానం చేసేస్తున్నారు, ఏమైనా అయితే అన్నారు. ఇది నేను కాదనే సన్యసించాను. పీఠాధిపతిగా నేను ఉండగా నా ఒంటికి జ్వరం కాదు, నా శరీరము పడిపోయేంత వరకు చంద్రమౌళీశ్వరుణ్ణి ఆరాధన చేస్తాను. దీనికోసం చంద్రమౌళీశ్వరారాధన మాత్రం మానను, నియమమే అని 104 జ్వరంతో ఆయన చంద్రమౌళీశ్వరారాధన చేశారు. అటువంటి మహాపురుషులు జగద్గురువులై ఈ లోకంలో శివాంశతో ఇప్పటికీ తిరుగుతున్నారు. వాళ్ళ దర్శనమే చాలు. చక్కగా చెయ్యండి. ఎప్పుడైనా శృంగగిరి వెళ్ళండి, కంచికామకోటి పీఠానికి వెళ్ళండి, ఒక్కసారి తిరువన్నామలై వెళ్ళండి, వెళ్ళి భగవాన్ రమణులు తిరిగినటువంటి ప్రదేశాన్ని ఒక్కసారి చూడండి. అదిగో ఆ మహాపురుషులు తిరిగారే, వాళ్ళు చెప్పారే, వాళ్ళ మాటల వలన, వాళ్ళ వలన మనకి మళ్ళీ మళ్ళీ సనాతన ధర్మం మీద పూనిక, నమ్మకం. ఎంతమంది ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, ఎంత నోరు కొట్టుకుని ప్రచారాలు చేసినా, ఎంతమంది వచ్చినా, ఇది మాత్రం చుట్టుకునే జింక చర్మమే కాని విచ్చుకునే లక్షణం సనాతన ధర్మానికి లేదు. ఎంత గొప్ప శత్రువు! ఒకసారి అలెగ్జాండర్ ద వరల్డ్ కాంక్వరర్ అని పేరు, అంత బిరుదు పెట్టుకుని వచ్చాడు. సెల్యూకస్ నికెటర్ని పిలిచి చెప్పాడు, ఎవరి దగ్గరైనా నీ ప్రతాపం చూపించకాని భారతదేశంలో గడ్డాలు పెంచుకొని కాషాయం కట్టు కూర్చుంటారు, వాళ్ళని మనకన్నాడు. అసలు చూడాలి ఏమిటో వాళ్ళ శక్తి అనుకున్నాడు సెల్యూకస్ నికెటర్. ఒక యోగి కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఐఎమ్ సెల్యూకస్ నికేటర్, ది చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ అలెగ్జాండర్ ది గ్రేట్, ద వరల్డ్ కాంక్వరర్, విశ్వ విజేత అలెగ్జాండర్ యొక్క సర్వసైన్యాధిపతి సెల్యూకస్ నికేటర్ నీ ముందు నించున్నాడు అన్నాడు. ఆయన అన్నారు, జింక చర్మం ఇచ్చి కూర్చో. దాన్ని ఇలా విప్పుకుని కూర్చున్నాడు. లేచారు, మళ్ళీ చుట్టుకుపోయింది, కూర్చో. మళ్ళీ కూర్చున్నాడు, లేచాడు. ఏమర్థమైంది నీకు? ఏమర్థమైంది? నువ్వు కూర్చోమన్నావు కూర్చున్నాను, లేవమన్నావు లేచాను. జింక చర్మం నువ్వు కూర్చుంటే విచ్చుకుంది, నువ్వు లేచిపోతే చుట్టుకుంది. నీలాంటి వాళ్ళు ఎందరో వచ్చారు ఈ దేశానికి, వచ్చినప్పుడు విచ్చుకున్నట్టుంటుంది, చుట్టుకోవడం దీని లక్షణం. సనాతన ధర్మమును చెరపగలిగిన వాడు పుట్టలేదు, పుట్టడం ఎప్పటికీ పరిఢవిల్లుతుంది అని ఆనాడు చెప్పినది. ఇప్పటికీ శంకరుడు జగద్గురువులుగా అవతరిస్తూ సనాతన ధర్మాన్ని ప్రబోధాన్ని చేస్తూ మహాపురుషులుగా అవతరిస్తూనే ఉన్నాడు. అది జగద్గురు. కాబట్టి మహానుభావుడు వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహ, ఆయనే జగద్గురు అయి మనందరినీ నిరంతరము ఆ ప్రబోధం ఆయనే మనకి చేసి శక్తినిచ్చి నడిపించి ధర్మమునందు నిలబెడుతుంటాడు.